ప్రభువైన యేసు నామములో ఇదివరకు నీవు జరిగించిన బలమైన గొప్ప కార్యములను వినుటకు మరలా ఇక్కడ ఉండుట మా విశ్వాసం హెచ్చించబడి మమ్మను అభిషేకించి మేము అడిగినది ఈ రాత్రి అనుగ్రహించబడుతుందని మేము ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాము. వారు అభ్యర్థించినవన్నీ వారిలో ప్రతి ఒక్కరిని నీవు ఎరిగి ఉన్నావు. విశేషంగా ప్రభువా, మరణమునకు సమీపంగా ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేయుచున్నాము. ఇదివరకే అది అక్కడ లేని యెడల వారికి సమాధానమును తెమ్ము, వారి దేహమునకు స్వస్థతను తెమ్ము. ప్రభువా, దాన్ని దయచేయము. మేము ఏకముగా ఇలాగ వచ్చుటను దీవించండి. ప్రభువా, ఈ బుధవారపు కూటమిలో మేము కూడి ఉండగా ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నీవు మాతో ఉంటానని మేము ఎరుగుదుము. ప్రభువా, ఈ రాత్రి నీ వాక్యము నిమ్మని మేము నిన్ను అడుగుచున్నాము. ప్రభువా, మాతో మాట్లాడండి. వింతగా మా హృదయములను వేడి చేయండి. మా ముందుంచబడిన ఆ గొప్ప సమయం కొరకు ప్రభు యొక్క రాకడ సమీపమై ఉన్నదని మేము నమ్మియుండగా మమ్ములను మేము ఎలా క్రమశిక్షణలో ఉంచుకోవాలో మేము ఎరుగుదుముగాక. విశ్వాసమనగా భావమేమిటో వారికి ప్రియమైన విశ్వాసమును కనుగొనుటకు ఆరంభించి ఉన్న ప్రజలను బట్టి ఇప్పుడు నీకు వందనములు. ఇంకను మా ముందుంచబడిన కూటములను బట్టి నీవు ఏదో చేయబోచున్నావని ఎరిగిన వారమై నమ్ముచున్నాము. ప్రభువా, ఆ ప్రాచీన దినముల్లో వలె సమయము సమీపమైనదని ఈ చివరి దినమున నీవు ఆకాశ వాక్యములను విప్పి దేవుని వాగ్దానములను కుమ్మరిస్తావని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ దినమున మేము చాలా మంది నుండి వినియున్నట్లుగా ప్రతి చోట దేశముల చుట్టూ అవసరతలో ఉన్న మా అందరితో ఉండుమని ప్రభువా నిన్ను అడుగుచున్నాము. ప్రభువా, వారి మనవులను దయచేయము. ప్రపంచమంతటా ఈ గొప్ప కార్యముల కొరకు ఎదురు చూస్తున్న వారి మధ్యలో దేవుని యొక్క గొప్ప హస్తమును చూడాలని మేము ప్రార్థించున్నాం. మా పాపములను క్షమించుము. ప్రభువా, విధేయులైన సేవకులుగా దేవుని యొక్క చిత్తమునకు విధేయులుగా ఉండినట్లు మమ్మును మేము క్రమపరుచుకుందుముగాక. నీ ఆత్మ ద్వారా, నీ వాక్యము ద్వారా మమ్మను శిక్షించుము. ఆదిమ క్రైస్తవులు ఏమి చేసి ఉన్నారో మేము గుర్తుంచుకొని మా హృదయముల్లో యోచించుటకు ప్రయత్నించనిమ్ము. నిన్ను వ్యక్తిగతంగా సంధించి ఉన్న వారిని మేము కలుసుకున్నట్లయితే ఎలాంటి ప్రజలను మేము కలుసుకుంటామో వారి ముఖములు తప్పక విశ్వాసంతో ఎలా సంతోషంతో పైకి లేపబడతాయో, వారి జీవితములు ఎలా సజీవమైన దేవుని వాక్యంగా ఉండి సరిగ్గా వారు ప్రజల మధ్యలో నడిచినప్పుడు మనుషులందరూ చదవబడే సజీవమైన పత్రికలుగా ఉంటాయో తండ్రి, మరొకసారి దాన్ని దయచేయము. ప్రభువా, పరిశుద్ధాత్ముడు దానికే ఇది మా గుండా జీవిస్తూ మా గుండా మాట్లాడినట్లు మా జీవితములు ఎంతగానో నీకు సమర్పించబడుగాక. మేము వీధుల్లో నడుస్తూ లోకముతో మా చేతులను రుద్దుతూ ఉండగా మా మనస్సుల్లో మేము గుర్తు చేసుకుందుముగాక. మేము ప్రక్కకు దిగి ఈ భూమి మీద వారికి స్థలమును, వారికి సరైన స్థానమునిచ్చుదుముగాక. మేము మరొక ప్రపంచం యొక్క ప్రతినిధులై ఉన్నామని ఎరిగిన వారమై మేము వెనుక సీటును తీసుకుందుముగాక. ప్రభువా, మేము ఒక రాజ్యమును కలిగి ఉన్నాము. అది అధికారంలోనికి వచ్చున్నది. మా గొప్ప రాజు త్వరలో వచ్చి రాజ్యములన్నిటినీ తన ఏలుబడిలోనికి తీసుకుంటాడు. ఆయన పాలిస్తూ ఏలుబడి చేస్తాడు. ఈ భూమి మీద 1000 సంవత్సరములు మరియు సదాకాలము ఆయనతో ఉంటాము. ప్రభువా, దీన్ని మనసులో కలిగిన వారమై మా ప్రార్థనా జవాబు కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మా ఒప్పుకోలు వైపు మేము చూస్తున్నాం. నీ గొప్ప చిత్తమునకు విరుద్ధముగా మేము తలంచకూడనిది తలంచినా, చెప్పకూడనిది చెప్పినా, ఏదైనా తలంచినా యేసుక్రీస్తు యొక్క రక్తము మమ్మను శుద్ధి చేయనుగాక. చికాగో వెళ్లే దారిలో ఆమెను గూర్చి, ఆమె భర్తను గూర్చి ఆ సహోదరి చెప్పినట్లుగా ప్రభువా, మమ్మను నడిపింపుము. మన ప్రభు అయిన యేసును ఎరగని వారు చీకటిలో తడుములాడు వారికి వారు వెలుగు స్తంభములుగా ఉండినట్లు నీవు వాడుకొనగలిగే స్థలమునకు ప్రభు అయిన దేవా వారిని నడిపించుము. నీ వాక్యం యొక్క దిద్దుబాటు వినుటకు ఈ గొప్ప గడియ కొరకు ఎలాగూ సిద్ధపడాలో ఎరుగునట్లు ఈ కూటమిని నీకు అప్పగించుచు యేసు నామములో దాన్ని అడుగుచున్నాము. ఆమేన్. ప్రభు నిన్ను దీవించునుగాక. సోదరుడా, వందనములు. దీన్ని గూర్చి నేను కొంచెము ఎదురు చూడలేదు. నేను ఇంటి దగ్గర ఉండుటను బట్టి నేను అత్యవసరముగా బయటికి వెళ్ళనవసరం లేదని భావించాను. నేను ప్రార్థనా కూటమునకు రాకుండా ఇంటి దగ్గర కూర్చుని ఉన్నందుకు నేను చాలా చెడ్డగా భావించాను. నాకై నేను
కనీసం నా కుటుంబము ఎదురు చూడకుండా ఒక విధంగా నేను లోపలికి వచ్చాను. నేను లోనికి వచ్చి తిన్నగా వెళ్ళిపోయాను. కాబట్టి నేనన్నాను, నేను ప్రార్థనా కూటానికి వెళుచున్నాను. కనీసం రావటానికి ఆమెకు సమయం లేదు. కాబట్టి నేను వస్తున్నానని ఆమె తెలియదు. కాబట్టి అక్కడ ఆ సహోదరిని సాక్ష్యమును గూర్చి సౌత్ కరోలినా లేక నార్త్ కరోలినా ఎక్కడో దాన్ని వెలిగించుటను గూర్చి నాకు సంతోషము. అది గ్రీన్విల్ అయ్యున్నదా, సదరైన్ ప్రైన్స్? అవును. సోదరుడు లీవేల్ ఈ రోజున ఇక్కడే ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ బాప్తిస్మ ఆరాధనలో నేను అతనికి బాప్తిస్మ ఇచ్చాను. సహోదరుడు లీవేల్ మీకు తెలుసా? అక్కడ ఉన్న సేవకులు సోదరుడు పార్కర్ థామస్. ఒకసారి నాకు గుర్తున్నది, ఒక సహోదరి నీడతో ఆవరించి ఉన్నది. అది గొప్ప రుజువు. సహోదరి, పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు మనలను ముందుకు వెళ్ళనిచ్చి మన విశ్వాసమును పరీక్షిస్తాడు, ఇతరుల విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నీవు తిన్నగా ఒక దాని వైపు చూస్తున్నప్పుడు దేన్నో చూసి దాన్ని చెబుతావు, ఇతరులు చూసి దాన్ని చూడలేదంటారు. అది అక్కడే లేదని వారంటారు. చూడండి, కానీ అది అక్కడ ఉన్నది. పౌలు మీద వేలాడుచున్న వెలుగును ఎవరునూ చూడలేకపోయారు, కానీ అది అక్కడ ఉన్నది. ఆ వెలుగు రూపంలో పరలోకము నుండి దిగివచ్చుచున్న పౌరము యేసు మీద నిల్చుటను స్వయంగా యోహాను తప్ప ఎవరునూ చూడలేదు, కానీ అది అక్కడ ఉన్నది. చూడండి, కాబట్టి అప్పుడు ఈ వెలుగును గూర్చి అది ఒక అగ్నిస్తంభం వలె ఉన్నదని నేను ప్రజలకు చెబుతున్నప్పుడు ఎవరునూ దాన్ని నమ్మలేదు. కానీ ఇప్పుడు యాంత్రిక నేత్రము అది ఎలా వచ్చి ఉన్నదో గుర్తించి ఉన్నది. మరియు దురాత్మ చీకటిగా ఉంటుంది. అది సరిగ్గా మన జీవితముల వలె ఉన్నది. మనము నీడలము. మనము వెలుగై ఉన్నట్లయితే, ఈ దినము యొక్క వెలుగుతో మన జీవితములు సమ్మతించి ఉన్నట్లయితే అప్పుడు మనము వెలుగులో నడుస్తున్నాం. అది సరిగ్గా పగలు నీవు బయటికి చూసి నేను సూర్యుని చూస్తాను అని చెప్పినట్లుగా ఉన్నది. సూర్యుని యొక్క నీడను నువ్వు చూస్తావు. అది సూర్యుని యొక్క ప్రతిబింబమై ఉన్నది. అది దానికే ఇది సూర్యుడు కాదు. అక్కడ ఒక సూర్యుడున్నాడని అది రుజువు చేస్తుంది. మీరు అక్కడ కూర్చుని ఫ్యాన్లను వాడుచు మాట్లాడటం నేను చూసినప్పుడు దాని భావము నీవు జీవించున్నావు. అది కేవలం జీవితం యొక్క నీడయ్యి ఉన్నది. ఏలయనగా దానిలో చీకటి కలిగిన ఏదైనాను ఒక నీడను తయారు చేస్తుంది. చూడండి, కారణము ఒక నీడను తయారు చేయుటకు కొంత వెలుగు, కొంత చీకటి కావలసి ఉన్నది. అది మొత్తము చీకటిగా ఉండలేదు, అది మొత్తము వెలుగ్గా ఉండలేదు. అది చీకటిగా ఉంటే అది నిజముగా చీకటి. అది వెలుగై ఉన్నట్లయితే అక్కడ చీకటి లేదు. చీకటిని తయారు చేయుటకు ఏమీ లేదు. కానీ అది చీకటి మరియు వెలుగుతో మిశ్రమై ఉన్నట్లయితే అది చీకటిని తయారు చేస్తుంది. కాబట్టి మనము నిజముగా వెలుగు యొక్క నీడలమై ఉన్నాము. ఇప్పుడు నీవు ఎక్కడి నుండో ఒక జీవితమును ప్రతిబింబించున్నావు. నీవు ఒక క్రైస్తవుడు అయి ఉన్నట్లయితే ఇది ఒక నీడ అయ్యుండి అక్కడ ఒక చనిపోని జీవమున్నదని అది కేవలం రుజువు చేస్తుంది. కారణమేమనగా ఈ జీవితము దానిలో మరణమును కలిగి ఉన్నది. చూడండి, కానీ అది ఒక నీడ అయ్యున్నది. కారణము నీవు జీవించుచు కదులుచు ఉన్న జీవివై చూచుట, ఆలోచించుట, కదులుట, మాట్లాడుట అను సామర్థ్యములతో దేహం యొక్క 5 పంచేంద్రియములను కలిగి ఉన్నావు. కానీ ఇంకనూ నీకు తెలుసు అవి చనిపోవచ్చున్నవి. అక్కడ ఎంతో ఇబ్బంది ఉన్నది. నీ తెలుసా, అది ఒక ప్రతిబింబమై ఉన్నది. చూడు, అక్కడ మరణము మరియు జీవము మిశ్రమమై ఉన్నది. భౌతికమైనది చనిపోవలసి ఉన్నది. కానీ నీవు మత్యమైన వెలుగును, పరలోకపు వెలుగును ప్రతిబింబిస్తున్నట్లయితే అప్పుడు నీవు నిత్య జీవమును ప్రతిబింబించుచున్నావు. దేవుడు తర్వాత నీవు చనిపోయినప్పుడు నీవు వెలుగు యొద్దకు వెళ్ళుట తప్ప ఇంకేమీ చేయలేవు. కారణము అదే నీవు ప్రతిబింబించి ఉన్నది. నీవు చీకటి ప్రపంచమునకు సంబంధించిన వాడవైతే నీవు దాన్నే ప్రతిబింబిస్తావు. అప్పుడు చీకటి యొద్దకు నువ్వు వెళ్ళుడు తప్ప మరొక మార్గము లేదు. నీవు దాన్ని చేయలేవు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వెలుగును, జీవమును ప్రతిబింబించుటను ఎంతో నిశ్చయముగా మనం చూస్తున్నాము. ఆ ప్రకారమే మరణము చీకటిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ఆ 2 ఉన్నవి. బహుశా ఈ వారం యొక్క అంతములో ఆదివారమునకు ఆ చిన్న ఫోటోను పెద్ద సైజులోనికి మేము తయారు చేస్తున్నాము.
ఆ ప్రకారం అది ప్రకటన బోర్డుపై ఉంచబడుతుంది. అక్కడే నీ చిత్రం ప్రకటన బోర్డుపై వేలాడుతుంది. నీవు దాన్ని గమనించి ఉన్నావో లేదో నాకు తెలియదు. ఒక వారం క్రితం జమైకాలో నేను సువార్త ప్రకటించుండగా మేము ఈ టేపులను ప్రపంచమంతటా పంపుతాము. మరియు 7 ముద్రలు జమైకాలోని స్థానికుల యొద్దకు ఎంతో దూరంలోనికి వెళ్ళినవి. ఎంతో మారుమూల ప్రాంతంలోనికి వెళ్ళింది. అక్కడ నీలి పర్వతములపై ఉన్న ఆ ఆదిమవాసులున్నారు. ఆ స్థానికులు కొన్నిసార్లు మనం ఇచ్చిన టేప్ రికార్డును కలిగి ఉన్నారు. అది పాత విక్ట్రోలా వలె ఆ విధంగా ఆడనిస్తూ దాన్ని త్రిప్పుతూ ఉండాలి. తరువాత ప్రతి కొన్ని నిమిషాలకు ఎవరో దాన్ని త్రిప్పాలి. ఈ గుంపు వారు చిన్న 6 వోల్టుల బ్యాటరీని కలిగి ఉన్నారు. టేప్ రికార్డును ఆడించున్నారు. మరియు వారందరూ ఏకముగా కూర్చొని ఈ రాత్రి ఇక్కడ మనమున్నట్లుగా ఆ ముద్రల గురించి వినుచున్నారని నేను నమ్ముచున్నాను. నేను మాట్లాడుచుండగా ఆ అగ్నిస్తంభము ఆ గదిలోనికి రావటం వారు గమనించారు. అది కదులుచు తిన్నగా ఆ టేప్ రికార్డర్పై నిలిచింది. మరియు వారు వెళ్లి కెమెరా తెచ్చి దాని చిత్రమును తీసి ఉన్నారు. సరిగ్గా అదే అగ్నిస్తంభము అక్కడున్నది. తిన్నగా ఇక్కడనూ వేలాడుచున్నది. కాబట్టి మేము దాన్ని పెద్దదిగా చేసి ఆ ప్రకారం మీరు చూడగలిగినట్లు ప్రకటన బోర్డుపై ఉంచుతాం. దేవుని యొక్క కృప ఈ దినమున మనలను ఆయన సన్నిధిలోనికి తెచ్చి ఉన్నందుకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. ఇప్పుడు ఇంకా ఎన్నో విషయములను బట్టి మనము కృతజ్ఞులమై ఉన్నాము. నేను ఇక్కడ కొన్ని వ్రాతలను, ఏదైనా నేను మాట్లాడిన దానిపై వ్రాతలను కనుగొనగలిగినట్లయితే, లేక ఏదైనా నేను కనుగొనగలిగినట్లయితే, నేను ఆ వెనుక ఒక పుస్తకములో ఒక అంశమును వ్రాశాను. నేను ఒక దాన్ని కనుగొనగలిగినట్లయితే బహుశా ప్రభువు ఏదైనా చెప్పుటకు నాకు దేన్నైనా ఇస్తాడు. మనము ప్రార్థించుండగా ఇప్పుడు మనము ఆదివారం కొరకు ఎదురు చూస్తున్నాము. నేను వర్తమానములు మాట్లాడుచున్నాను. మరియు ఆదివారము నాకు మొరపెట్టనేలా మాట్లాడు, ప్రజలతో మాట్లాడి ముందుకు వెళ్ళమని చెప్పు అనే అంశం మీద నేను మిమ్మలను ఇక్కడ ఎక్కువసేపు ఉంచాను. ఆదివారము స్వస్థ కూటమున్నది. రోగుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. మీరు రోగుల యొద్దకు రండి. మనం ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందకపోయినట్లయితే అక్కడ తప్పక ఒక కారణం ఉంటుంది. ప్రభువు చిత్తమైన యెడల ఆదివారం ఉదయమున నేను ఒక చిన్న ప్రసంగమును చేస్తాను. కాబట్టి నేను స్వస్థతా కూటమును కలిగి ఉండి ప్రజలందరి కొరకు ప్రార్థిస్తాను. ఆదివారం ఉదయమున బిల్లీ పాల్ గాని మరెవరైనా ఆలయం తెరవబడినప్పుడు ప్రజలు వచ్చుచుండగా వారు ఎప్పుడు లోనికి వచ్చినా వారికి ప్రార్థనా కార్డులను ఇస్తారు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను. ఏ కారణముల చేత కొందరు ప్రజలు ఎందుకు స్వస్థత పొందరో దేవుడు నాకు కొంత అంతర్దృష్టినిచ్చాడని నేను నమ్ముతాను. అది అవగాహన లేకపోవటని నేను నమ్ముతాను. బహుశా ఆదివారం ఉదయమున ప్రభు చిత్తమైన యెడల నేను దాని మీద మాట్లాడతాను. ఇప్పుడు బుధవారం రాత్రి ప్రార్థనా కూటము చాలా చిన్న కూటము. మనమంతా ఏకమై ప్రార్థిస్తాము. ఒకరితో ఒకరము సహవాసం చేస్తాం. కొన్నిసార్లు ఈ దినమున నేను కనుగొన్న అతి గొప్ప విషయముల్లో ఒకటేమనగా యథార్థత లోపించుటేనని నేను నమ్ముచున్నాను. చూడండి దేవుడు ఈ దినమున ఏం చేశాడో జాన్ వెస్లీ దినముల్లో చేసి ఉంటే, లేక మార్టిన్ లూథర్ కాలంలో చేసి ఉంటే ఏమయ్యేది? ఇప్పుడు ఆయన చేస్తున్న కార్యము సంఘము ద్వారా, ఆత్మ ద్వారా ప్రతి కదలిక రుజువు చేయబడింది. దాని యొక్క రసాయనము గుర్తించబడాలి. దేవుని యొక్క వాక్యము అది నెరవేరక ముందు దాన్ని చెప్పుచున్నది, దాన్ని ప్రకటించున్నది. తరువాత దానిపై కదలి ప్రవచిస్తూ ఆయన చెప్పిన దాన్నే చూపుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాడో అది పరిపూర్ణంగా నెరవేరుచున్నది. మనం ఇంకనూ కూర్చుని సోమరితనముతో ఆశ్చర్యపోతున్నాము. మంచిది, ఆ భావము అది నేనేనా? మొత్తానికి దాని భావము సంగమని ఆశ్చర్యపోతున్నామా? లేక నేను నిజంగా దానిలో చేర్చబడి ఉన్నానా అని ఆశ్చర్యపోతున్నానా? ఆదివారం ఉదయమున ఆ నియమములలో కొన్నిటిపై మాట్లాడతాను. అది కొంచెము మనలను వెలిగిస్తుంది. ఈ రాత్రి ఇక్కడికి రాకముందు ఒక దాన్ని కనుగొని దాన్ని చూశాను. నేను అనుకున్నాను, నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ సహోదరుడు నెవిల్ లేచి మాట్లాడండి
అని చెప్పి కూర్చోవటం జరిగితే చూడండి, నేను కూర్చొని కొన్ని లేఖనములు వాసుకుంటూ మంచిదని అనుకుంటాను. కారణము, నాకు తెలుసు ఆయన ఒక చక్కని సోదరుడు, ఆయనను మనం మెచ్చుకుంటాం. వాక్యము కొరకు మనం ప్రార్థించక ముందు అక్కడ ఇద్దరు సోదరులను గుర్తించాలని నేను కోరతాను. కనీసం నేను వారి యొక్క పేర్లను సైతం పిలవలేను. వారు ఇక్కడ ఉన్నారు, నా స్నేహితులు. వారు సువార్త పొలములో బయటికి వెళుతున్న సేవకులు మరియు సువార్తికులు. వారు టేపు ద్వారా వర్తమానమును విన్నారు. వారు బయట శాఖా సంగములలో ఉన్నారు. ఇద్దరు యవనస్తులు. వారిలో ఒకరు ఎంత ఆసక్తిగా ఉన్నారంటే, ఒక కూటమి యొక్క ముగింపులో చివరకు టూసాన్ విమానం మీద వచ్చాడు. నేను బిజినెస్ మెన్స్ బ్రేక్ఫాస్ట్లో ఉన్నానని అనుకుంటాను. ఆ యవనస్తుడు, చక్కని యవనస్తుడు అక్కడికి వచ్చాడు. వారు కాన్సాస్ నుండి వచ్చారు. నేను వారికి వివాహం చేయాలని ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చారు. నేను దాన్ని మెచ్చుకుంటాను. నీ ప్రార్థనల యందు తగినంత నమ్మకముంచిన వారు దేవుడు నీ ప్రార్థన వింటాడని, జవాబిస్తాడని నమ్మిక ఉంచిన వారిని గురించి తలంచుట యవనస్తులు వారి జీవితంలో ప్రారంభించున్నారు. నేను వారికి వివాహం చేయాలని వారు నిన్నెక్కడికి వచ్చినప్పుడు ఇండియానా రాష్ట్ర చట్టం కోరినదేమనగా వారికి రక్త పరీక్షలు సైతము అవసరమని నేను కనుగొన్నాను. వారికి వివాహం జరిగించక ముందు వారు 3 దినములు వేచి ఉండవలసి వచ్చింది. కాబట్టి శుక్రవారం ఉదయం వరకు వారికి వివాహం జరిగించబడలేదు. ఆ చివరిలో ఉన్న మన సహోదరుని నేను అడుగుతాను, అతనెవరో, అతని ప్రియమైన చిన్న స్త్రీ మరియు తరువాత సోదరుడు. మీకు చాలా వందనములు. నిశ్చయంగా ఈ యవన ప్రతినిధులను ప్రభువైన యేసు పని కొరకు, వారి పనిలో వేగిరపరచుటకు దేవుని దీవెనలు వారిపై కోరుచున్నాను. ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుచుండగా యవనస్తులు, యవన స్త్రీలు క్రీస్తును సేవించుటకు వారి హృదయములలో ఉద్దేశించుటను చూచుట, ఈ రీతిగా పైకి లేచుటను చూచుట నా హృదయమును పులకింప చేస్తుంది. నేను ఆశ్చర్యపోచున్నాను. నా సహోదరుడా, నా సహోదరి, ప్రభువు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. ఇప్పుడు మనము ఆ చిన్న గ్రంథములోని తిరుగుదాం. నేనెన్నడూ నా జీవితంలో ఆ చిన్న గ్రంథములో నుండి మాట్లాడలేదు. దానిలో ఒకే ఒక అధ్యాయం ఉన్నది. అదే ఫిలోమోను గ్రంథం. నేను కొంచెము ఐరిష్ వాడను. కొన్ని పళ్లను వాటి స్థానములో పట్టుకొనుటకు నా పళ్ల చుట్టూ క్రింద ఒక వైరు చుట్టబడి ఉన్నది. కొన్నిసార్లు ఈ పేర్లను నేను సరిగ్గా ఉచ్చరింపలేను. అవి ఏమై ఉన్నవో నేను ఎరిగి ఉన్నప్పటికీ నాకు విద్య లేని కారణమున కొన్నిసార్లు నేను వాటిని సరిగ్గా ఉచ్చరించలేను. కాబట్టి ఫిలేమోను అని ఎవరో వెనక చెప్పారు. అది సరైన ఉచ్చారణని నేను అనుకుంటాను. ఇప్పుడు మొదటి వచనము, దాని నుండి ఒక మాట గాని 2 మాటలు గాని నేను తీసుకుంటాను. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు, ప్రభు చిత్తమైన ఒక అంశముగా ఈ రాత్రి నేను వాడుకొనబోయేది అదియే, ఒక ఖైదీ. ఇప్పుడు పౌలు తను తాను ఒక ఖైదీగా సంబోధించుకొనుచున్నాడు. నీవు దీన్ని కనీసము ఊహించడం కష్టము. ఒక స్వతంత్రుడిగా పుట్టిన మనిషి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. కాని ఇంకను అతడు తను తాను ఒక ఖైదీగా పిలుచుకొనుచున్నాడు. కొరింథీయులను సంబోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు అని మనం కనుగొంటాం. మరొకసారి యేసుక్రీస్తు దాసుడైన పౌలు దేవుని చిత్తం వలన అని తిమోతితో మాట్లాడుచున్నప్పుడు ఒక్కొక్కరితో వేరువేరుగా. ఇక్కడ ఫిలోమోనుతో మాట్లాడుచున్నప్పుడు అతడు అన్నాడు, యేసుక్రీస్తు ఖైదీ అయిన పౌలు. పౌలు ఒక అపోస్తలుడు. ఒక రాత్రి నేను దాని మీద బోధించగోరుచున్నాను. పౌలు ఒక దాసుడు మీద బోధిస్తాను. తరువాత పౌలు ఒక ఖైదీ. కాని ఈ రాత్రి ఈ అంశములలో ఒకదాన్ని సరిగ్గా తీసుకొనుటకు కొన్ని గంటలు పడుతుంది. పౌలు ఒక ఖైదీ అను అంశమును ఈ రాత్రి నేను తీసుకుంటాను. ఒక ఖైదీ. ఇప్పుడు ఒక్క క్షణము తలలు ఉంచుదాం. ప్రభువైన యేసు, ఏ మనిషి అయినా భౌతికమైన సామర్థ్యముతో ఈ బైబిల్ యొక్క పుట్లను వెనుకకు లాగవచ్చు. కాని పరిశుద్ధాత్ముడు మాత్రమే అది ఉద్దేశించబడిన దాన్ని వెలుగులోనికి అనువదించును. ఇది ఏమై ఉన్నదో ఆయన వచ్చి దాన్ని గ్రహించుటకు మాకు సహాయం చేయాలని మేము అడుగుచున్నాము. ఈ గొప్ప బలమైన ప్రవక్త పౌలు సంబోధించిన దాన్ని
ఇంకనూ అతడు తను తాను ఒక ఖైదీ అని పిలుచుకొనుచున్నాడు. మేము ఆయన కొరకు కనిపెట్టుచుండగా పరిశుద్ధాత్ముడు దీనిని మాకు బయలుపొచ్చునుగాక. యేసు నామములో అడుగుచున్నాము, ఆమేన్. నేను ఊహించగలను, పౌలు ఈ ఉత్తరాన్ని ఫిలెమోనుకు వ్రాసినప్పుడు ఒక ఖైదీగా అతడు జైల్లో కూర్చుని ఉన్నాడు. ఆ పట్టణం యొక్క చెరసాల్లో కూర్చుని ఉన్నాడు. అతని యొక్క స్థితిని బట్టి వాక్యభావం ఏమిటో అతడు ఎరిగి ఉన్నాడు. అతడు ఇనుప కడ్డీల ద్వారా ముట్టడి వేయబడి ఉన్నాడు. ఎవరైనా అతన్ని స్వేచ్ఛగా విడిచిపెడితే తప్ప అతడు స్వేచ్ఛగా బయటికి వెళ్ళలేడు. ఒక ఖైదీగా ఉండటానికి ఏమిటో అతడు ఎరిగి ఉండెను. మరలా ఈ అపోస్తలుడు ఖచ్చితంగా తన ప్రస్తుతపు స్థితిని గూర్చి, భౌతికంగా జైల్లో కూర్చుండుటను గూర్చి సంబోధించట్లేదు. కాని అతని ఆత్మను గూర్చి, అతని ఉనికిని గూర్చి, అతని చిత్తమును గూర్చి, యేసు క్రీస్తుకు ఖైదీగా ఉండుటను గూర్చి అతడు సంబోధించున్నాడని నేను నమ్ముచున్నాను. మనకిష్టమైన నిర్ణయమును తీసుకున్నట్టుకు ఒక స్వేచ్ఛా సమ్మతితో కూడిన నైతిక బాధ్యత గల కర్తగా మనమందరము జన్మించి ఉన్నాము. దేవుడు న్యాయముగా దాన్ని చేశాడు. కారణము, ప్రతి మనిషిని ఆయన అదే ఆధారంపై ఉంచవలను. లేనిచో మొదటి మనిషిని ఆయన తప్పు ఆధారంపై ఉంచినట్టే. అదేమనగా స్వేచ్ఛా సమ్మతితో కూడిన నైతిక బాధ్యతపై అతడు ఉంచబడ్డాడు. చూడండి, ఈ రాత్రి సరిగ్గా మనము ఆదాము మరియు హవ్వల వలె ఉన్నాము. అక్కడ వేరైనది లేదు. తప్పు మరియు ఉప్పు మనలో ప్రతి ఒక్కరి ముందు ఉంచబడింది. మరణము మరియు జీవము మనము మన ఎంపికను చేయవచ్చు. దాన్ని చేయుట నీ ఇష్టము. చూడండి, ఆ విధంగానే ఆదాము మరియు హవ్వ చేశారు. చూడండి, వారు తప్పు ఎంపికను చేశారు. దాన్ని బట్టి మొత్తము మానవాళినంతటిని మరణము కింద, మరణపు జరిమానా క్రింద ఉంచారు. తరువాత దేవుడు మానవ రూపంలో దిగివచ్చి మరణమును భరించి మరణము యొక్క జరిమానాను చెల్లించాడు. ఇప్పుడు ఆయన ఏలికలు విడుదల పొందగోరు వారు స్వతంత్రులుగా వెళ్ళవచ్చును. ఇప్పుడు ఆదాము మరియు హవ్వను తీసుకున్న అదే విధానములో మనలను ఆయన తీసుకొనకపోయినట్లయితే, మనలను దేని ద్వారానో లాగి, నీవు కోరినా లేక కోరకపోయినా నిన్ను రక్షిస్తాను అని అంటే, అప్పుడు ఆయన ఆదాము మరియు హవ్వను తప్పు ఆధారంపై ఉంచి ఉన్నాడు. చూడండి, కానీ మనలో ప్రతి ఒక్కరూ ఈ దినమున మరణము మరియు జీవం మధ్య ఎంపిక చేసుకోవలసి ఉన్నది. మనము దాన్ని చేయగలము. నేనిప్పుడే చెప్పి ఉన్నట్లుగా నీవు ఖచ్చితంగా ఏ వైపున ఉన్నావో నీ జీవితం రుజువు చేస్తుంది. నీవు ఏ వైపున ఉన్నావని చెప్పినా నేను లెక్క చేయను. నీవు ఏం చేస్తున్నావో, ప్రతిరోజు నీవు ఏమై ఉన్నావో అదే రుజువు చేస్తుంది. పాత సామెతను మీరు విన్నారు. నీ జీవితమే ఎంతో బిగ్గరగా ఉంటుంది. నీ సాక్ష్యమును నేను వినలేను. చూడండి, నీ చర్యలే ఎంతో బిగ్గరగా ఉంటాయి. నేను ఎల్లప్పుడూ కేకలు వేటి యందు, ఎగురుటి యందు నమ్మిక ఉంచాను. కాని నేను ఎల్లప్పుడూ చెప్పాను, నీవు జీవించుచున్న దానికంటే ఎత్తుగా ఎగరవద్దు. ఏలయనగా ప్రపంచము దాన్ని గమనించున్నది. నీవు చూడు, నీవు తప్పక నీవు జీవించినంత ఎత్తే ఎగురు. కారణము, ఎవరో నిన్ను గమనించున్నారు. ప్రజలు సంగమునకు రారు. అనేక మంది దాన్ని చేయరు. వారిలో సంగమునకు రానివారు యథార్థవంతులున్నారు. వారు సంగములో ఎంతో చెడుగును చూసి ఉన్నారు. చివరకు వారు దానితో చేసేదేమీ లేదు. అనేకసార్లు దాని మీద చప్పటి తలంపుతో మనం మాట్లాడుచున్నాము. నీవు కనీసము వారిని నిందించలేవు. చూడండి, కారణము, ప్రజల ప్రవర్తన బట్టి వాళ్ళు తమ్మును తాము క్రైస్తవులమని పిలుచుకుంటారు. ప్రపంచమునకు అతిపెద్ద అడ్డుబండగా ఉన్నవారెవరనగా తాము క్రైస్తవులమని చెప్పుకొనుచు వారి ఒప్పుకోలుకు భిన్నమైన జీవితమును జీవించున్న స్త్రీ పురుషులు ఖచ్చితంగా వారే సత్యము. తీర్పునొద్ద నిరాశలు ఉండబోచున్నవి. ఒక పాపి, ఒక జోదగాడు, ఒక వ్యభిచారిణి, ఒక దొంగసారాయి విక్రయించేవాడు నిత్యాగ్నిలోనికి పొండి అని వారి శిక్షణ వినుటకు వారు నిరాశ చెందరు. అతడు నిరాశ చెందడు. కాని ఒక రకమైన సంఘ ఒప్పుకోలు వెనుక తన్ను తాను దాచుకొనుటకు ప్రయత్నించువాడే, ఆ కుర్రవాడే తీర్పు దినమున నిరాశ చెందబోచున్నాడు. చూడండి, ఒక క్రైస్తవుడిగా చెప్పుకుంటూ మరొక రీతిగా జీవించువాడు. అతడు అలాంటి ఒప్పుకోలను కనీసము చేసి దాన్ని ప్రారంభించి
మరొక భిన్నమైన జీవితం ప్రారంభించడం కంటే అతడు ఎన్నడూ ఆ ఒప్పుకోలు చేయకుండుటే మంచిది. కారణమేమనగా, నేను ఒక క్రైస్తవుడని చెప్పుకొనుచు మరొక రీతిగా జీవించువాడే మనము కలిగి ఉన్న అతి గొప్ప అభ్యంతరపరచు బండ. ఎల్లప్పుడూ అద్భుతములు చేయుటకు నీవు ఎంత శక్తిని కలిగి ఉన్నావు అని నీ జీవితమునకు తీర్పు తీర్చుకొనవద్దు. వాక్యములో మనకు ఎంత జ్ఞానమున్నదా అని మనము తీర్పు తీర్చుకొనలేము. కానీ ఎల్లప్పుడూ వెనుకకు చూసి నీ జీవితం యొక్క లెక్కను తీసుకొని ప్రస్తుతము నీ జీవితము ఏ రకమైన ఫలమును ఫలించున్నదో చూసుకొనుము. చూడండి, కొద్ది కాలం క్రితం ఆరిజోనాలోని ఫినిక్స్లోని బిజినెస్ మెన్స్ మీటింగులో క్రీస్తు యొక్క ప్రతిబింబము క్రైస్తవ జీవితమును ప్రతిబింబించుటను గూర్చి నేను బోధించి ఉన్నట్లుగా, నేను కెంటక్కీలో జన్మించానని చెప్పాను. విశేషంగా నేను బాలుడుగా ఉన్నప్పుడు అది చాలా పురాతన స్థలమై ఉన్నది. ఈ కురవాడు ఎన్నడూ మనం కలిగి ఉన్నట్లుగా ఇంటిని కలిగి ఉండలేదు. ఇక్కడ మనము ఈ చక్కని స్త్రీలు వారి వెంట్రుకలను సరిదిద్దుకొనుటకు అద్దములను కలిగి ఉన్నారు. కానీ ఇతడు ఓ చిన్న అద్దమును కలిగి ఉన్నాడు. అది బయట చెట్టుకు కట్టబడి ఉన్నది. అక్కడ వారి తల్లి తండ్రి స్నానం చేయబల్లన్నది. ఆ చిన్న పాత అద్దము చూసి అక్కడే వారు తలదూకుంటారు. నిజానికి అలాంటి గృహమునే మేమును కలిగి ఉన్నాం. పిల్లలమైన మేము ఎవరైనా అద్దం చూడాలనుకుంటే ఆ బల్ల మీదకి ఎక్కి దాన్ని చూస్తాము. నేనే ఒకసారి దాన్ని చెత్తలో నుండి ఏరి తెచ్చిపెట్టాను. అది కెంటక్కీలో కాదు, అది ఇండియానాలోని ఇటుకా పైకి వద్ద. ఇప్పుడు ఈ చిన్న బాలుడు ఎన్నడూ అద్దమును చూసి ఉండలేదు. కాబట్టి అతడు తన అమ్మమ్మను దర్శించుటకు పట్టణమునకు వచ్చి ఉండెను. అమ్మమ్మ ఇంట్లో ఒక పెద్ద అద్దమును కలిగి ఉండెను. ఇతడు పరిగెత్తున్నప్పుడు ఆ చిన్న బాలుడు కూడా అద్దంలో పరిగెత్తాడు. కాబట్టి అతడు ఈ చిన్న బాలుడు ఏం చేస్తాడో చూడాలని అతడు ఆగాడు. అతడు ఆగినప్పుడు ఈ బాలుడు కూడా ఆగాడు. అతడు తన తలను ప్రక్కకు తిప్పినప్పుడు ఈ కుర్రవాడు కూడా తలను ప్రక్కకు తిప్పాడు. అతడు తన తలను గోకినప్పుడు ఈ చిన్న బాలుడు కూడా తన తలను గోకాడు. చివరగా దాన్ని పరీక్షించుటకు దగ్గరగా వెళ్ళాడు. చుట్టూ తిరిగాడు. ఆశ్చర్యంగా అతని తల్లి, అతని అమ్మమ్మ అతన్ని గమనిస్తున్నారు. అతడు అన్నాడు, అది నేనే అన్నాడు. కాబట్టి నేనన్నాను, మనము కూడా ఒకదాన్ని ప్రతిబింబించుతున్నాము. చూడండి, మన జీవితము ప్రతిబింబించబడుచున్నది. ఇప్పుడు మనము నోహు దినముల్లో జీవించి ఉంటే మనము ఎవరి పక్షమున నిలబడేవారము? నోహు జీవించిన ఆ గొప్ప దినమున మనము ఎవరి పక్షమున నిలబడేవారము? మోషే దినముల్లో మనము ఎవరి పక్షమున నిలబడేవారము? ప్రవక్త అయిన ఏలియా కాలంలో ప్రపంచమంతయు అధునాతన జనముగా, అధునాతన యెజెబెలు వలె అగాధములోనికి వెళ్ళినప్పుడు యెహోవా సేవకులందరినీ లోక విధానములో ఆమె వదిలించుకున్నప్పుడు నీవు ఎవరి పక్షమున నిలబడేవాడవు? సంఘము మరియు యాజకులందరూ ఆమెకు మొక్కుచుండిరి. నీవు పేరు ప్రఖ్యాతుల వైపు నిలబడేవాడవా, లేక ఏలియా పక్షమున నిలబడేవాడవా? ప్రభు అయిన యేసు దినముల్లో ఈ పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తిని గూర్చి తలంచినప్పుడు ప్రపంచం ద్వారా విద్యను అభ్యసించిన వ్యక్తి ఆయన ఏ పాఠశాలకు వెళ్ళినట్లు, ఏ వేదాంత పాఠశాలకు ఆయన వెళ్ళినట్లు వారు కనుగొనలేదు. తర్వాత అక్రమమైన జన్మ అను పేరుతో పెంచబడినవాడు ఆయన బయటకు వచ్చి వారికి నేర్పబడిన దానికి వ్యతిరేకంగా సువార్తను బోధించున్నాడు. మరియు సేవకులను, వారి సంస్థలను దోషులని తీర్పు తీర్చున్నాడు. అప్పుడు సంస్థలు ఒక ప్రకటన చేసి ఉన్నవి, ఎవరైనాను కనీసము ఈ పేరుగాంచిన ప్రవక్త మాటలు వినుటకు వెళ్ళినట్లయితే అట్టి వారిని మేము సమాజ మందిరములో నుండి వెలివేస్తాము అన్నారు. అది ఒక నైతిక పాపము. అందుకు వారు లెక్క చెప్పవలసి ఉన్నది. కేవలము గొర్రెపిల్ల రక్తము కింద మాత్రమే వారు ఆరాధించగలరు. వారు ఒక బలి అర్పణ దగ్గరకు రావలసి ఉన్నది. లేనిచో వారు బహిష్కరించబడినవారు. అది ఎలాంటి గొప్ప సంగతి! ఈ మనిషి అలాంటి దాన్ని లెక్కించలేదు. ఇంకనూ ఆయన పరిపూర్ణంగా లేఖనముతో ఉన్నాడు. అయితే వాడు దాన్ని ఎరిగిన మార్గంలో కాదు. నీవు ఎవరి పక్షమును వహించేవాడవు? చూడండి, ఇప్పుడు నీవు జీవిస్తున్న జీవితము అప్పుడు నీవు ఏం చేసేవో దాన్ని ప్రతిబింబిస్తుంది. కారణము నీవింకనూ అదే ఆత్మతో నింపబడి ఉన్నావు. చూడండి, ఇప్పుడు వారితో నీవు వారి పక్షమును తీసుకుంటే అప్పుడు నీవు దాన్నే చేసి ఉండేవాడు. ఏలైనగా ఇప్పుడు నీలో ఉన్న అదే ఆత్మ
అప్పుడు ఉన్న ప్రజల్లోనూ ఉన్నది. చూడండి, దయ్యము ఎన్నడూ తన ఆత్మను తీసుకోడు. వాడొక మనిషి నుండి మరొక మనిషిలోనికి వెళతాడు. దేవుడును ఎన్నడూ తన ఆత్మను తీసుకొనడు. అది ఒకరి నుండి మరొకరికి వెళుతుంది. చూడండి, కాబట్టి ఏలియా మీద ఉన్న అదే ఆత్మ ఎలీషా మీదకు వచ్చింది. అదే ఆత్మ బాప్తిస్మిచ్చి యోహాను మీదకు వచ్చింది. పరిశుద్ధాత్ముడు క్రీస్తు మీద ఉన్నాడు. మరలా శిష్యుల మీదకు వచ్చాడు. ఇంకా క్రిందకు ప్రజల మీదకు వస్తూనే ఉన్నాడు. దేవుడు ఎన్నడూ తన ఆత్మను తీసుకొనడు. కాబట్టి ఎంపిక చేయటానికి అక్కడే మనం విడవబడ్డాం. ఇక్కడ పౌలు దేనిని గూర్చి అయినా విచారించుడు గాని, లేక తాను ఒక ఖైదీగా ఉన్నానని బాధపడుచు చెప్పుట గాని నేను చూడను. కాని తను తాను సంబోధించుకొనుచున్నాడు. పౌలు ఈ ఉత్తరాన్ని కలముతో వ్రాశాడని నేను నమ్ముతాను. దాన్ని వ్రాయుటకు పరిశుద్ధాత్ముడే కారకుడయ్యాడు. బహుశా ఈ రాత్రి వరకు పౌలు దీన్ని ఎందుకు చేశాడో చూపుటకు మన అంశము నుండి దాని సందర్భము తీయటకు కారణము అది లేఖనానుసారమైనది, మరియు లేఖనానుసారమైనది నిత్యమయ్యున్నది. ఈ చెత్తతో ఉన్న చెరసాల్లో కూర్చుని తన సహచరుడైన సోదరునికి అతడు యేసుక్రీస్తు యొక్క ఖైదీ అని వ్రాస్తున్నాడని నేను నమ్ముతాను. కాబట్టి ఆయన చుట్టూ ఏమి ఉన్నదో చూచుడు ద్వారా దాన్ని వ్యక్తపరుచున్నాడు. ఇప్పుడు అతడు జైల్లో ఉన్నాడు. ఈ క్రీస్తు యొక్క సేవకునితో, అతనితో ఉన్న ఒక పరిచారకునితో అతడు మాట్లాడుచున్నది అది కాదు. యేసుక్రీస్తు యొక్క వాక్యమునకు అతడు ఒక ఖైదీగా ఉన్నాడని అతడు మాట్లాడుచుండెను. కారణము క్రీస్తు వాక్యమై ఉన్నాడు. పౌలు అతని దినమున ఒక గొప్ప వేదాంత పండితుడై ఉన్నాడు. అతడు గొప్ప ఆశను కలిగి ఉండెను. అతని దినమున ఉన్న అతి గొప్ప పాఠశాలలో ఒక దానికి వెళ్ళి అతని దినమున ఉన్న గొప్ప పండితుడైన గమలియేలు అని పేరు కలిగిన మనిషి ద్వారా అతడు తర్ఫీదు పొంది ఉన్నాడు. ఉదాహరణకు మనం చెప్పినట్లు వీటన్ లేక బాబ్ జోన్స్ లేక ఒక గొప్ప మూల సిద్ధాంత పాఠశాల ఒక వాక్య పరిచారకునిగా అతడు నేర్పింపబడ్డాడు. అతడు బాగా చదువుకున్నాడు, చురుకైన వాడు, ఒక గొప్ప ఆశగల తెలివైన బాలుడు. బహుశా ఒక దినమున తన ప్రజలకు ఒక యాజకుడిగా గాని లేక ఒక ప్రధాన యాజకుడిగా గాని మారతానని అతడు అనుకున్నాడు. అతడు ఒక ఆశను కలిగి ఉన్నాడు. తరువాత ఈ గొప్ప ఆశను బట్టి చూస్తే అతని జీవితమంతా తర్ఫీదు పొంది ఉన్నాడు. బహుశా 8 లేక 10 సంవత్సరముల వయసు నుండి 30-35 సంవత్సరముల వయసు వరకు తర్ఫీదు పొందాడు. అతడు కళాశాల విద్యను, ఉన్నత విద్యలో పట్టభద్రుడయ్యాడు. అతడు అన్ని డిప్లొమాలను సమస్తమును కలిగి ఉన్నాడు. సేవకులతో యెరూషలేములోని ప్రధాన యాజకునితో సైతము మంచివాడుగా నిలబడి ఉన్నాడు. అతడు అతనికి అప్పగించబడిన వ్యక్తిగతమైన ఆదేశములను కలిగి ఉండెను. ఈ గొప్ప సౌలుకు ఆ ఆదేశములు అప్పగించబడ్డాయి. దమస్కుకు వెళ్ళి అతడు చెప్పేదానికి వ్యతిరేకంగా దేవుణ్ణి ఆరాధించే వారిని బంధించి జైల్లో పెట్టాలి. అతడు కోరినట్లయితే వారిని మరణమునకు అప్పగించడానికి అతడు ఆదేశములను పొందాడు. అతడు గొప్ప ఆశను కలిగి ఉన్నాడు. ఇప్పుడు అతడు దేని కొరకు తర్ఫీదు పొందాడో వాటన్నిటినీ దేవుడు అతని నుండి తీసివేశాడు. చూడండి, అతని యొక్క ఉద్దేశం కొరకు తన తండ్రి తన డబ్బు ఖర్చు పెట్టి ఉన్నాడు. తన తల్లి తన తండ్రి యొక్క ఉద్దేశములన్నీ అతని నుండి తీసివేయబడ్డాయి. కారణము దేవుడు అతని కొరకు మరొక దాన్ని కలిగి ఉండెను. అందుచేత అతడు తన జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశము నుండి ఒక ఖైదీగా ఉన్నాడు, మరియు యేసు క్రీస్తుకు ఖైదీగా మారాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. దమస్కు మార్గము పౌలును మార్చివేసింది. బహుశా 11 గంటల సమయంలో అతడు వెడుతూ ఉండగా అతడు మొత్తబడ్డాడు. ఒక స్వరం ఎలాగ చెప్పుట విన్నాడు, సౌలా, నన్నెందుకు హింసించున్నావు? అతడు పైకి చూశాడు, మళ్లీ పైకి చూశాడు. ఒక యూదుడయ్యుండి ఆ అగ్నిస్తంభం ప్రభువయ్యుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపి ఉన్నాడని అతడు ఎరిగి ఉండెను. అది ఏమయ్యుండెనో అతడు ఎరిగి ఉండెను. గుర్తుంచుకోండి, అది అదే అయ్యున్నదని అతడు తృప్తి చెందితేనే తప్ప ఈ హెబ్రీయుడు దేన్నైనా ప్రభు అని ఎన్నడూ పిలిచి ఉండలేదు. పెద్ద అక్షరాల్లో LORD, ప్రభువు, ఎలోహిం. కారణము అతడు తర్బీదు పొందిన వేదాంత పండితుడు. అతడు పైకి చూసినప్పుడు ఈ వెలుగును అతడు చూశాడు. ఆ వెలుగే అరణ్యము గుండా ఆయన ప్రజలను నడిపి ఉన్నది. అతడన్నాడు, ప్రభువా, ఎలోహిం, పెద్ద అక్షరాల్లో ప్రభువు, LORD, నీవు ఎవరువు?
నేను యేసును అని చెప్పుట ఈ వేదాంత పండితునికి తప్పక ఎలాంటి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయనకే అతడు వ్యతిరేకమై ఉన్నాడు. ఎలాంటి మార్పు! అది తప్పక ఎంత భయభ్రాంతిగా ఉండి ఉంటుంది. అతని ఉద్దేశములన్నిటినీ ఒక్కసారిగా కనుగొన్నప్పుడు అకస్మాత్తుగా అతడు హింసిస్తున్నాడు. అతని ఉద్దేశములు అతడు ఉద్దేశించిన ముఖ్యమైన దాని నుండి ఎంతో దూరంగా తీసుకుని వెళ్ళినవి. నేను యేసును అని ఆయన చెప్పినప్పుడు అది ఎలాంటి ఒక గొప్ప దిగ్భ్రాంతిగా ఈ అపోస్తులకు ఉంటుంది. నన్ను ఎందుకు హింసించున్నావు? ఆయన్నే అతడు హింసించున్నాడు. ఒక చిన్న దృష్టాంతమును మనం ఇక్కడ విడుద్దాం. నీవు చూడు, వారు సంఘమును ఎగతాళి చేయుచుండగా వారు నిజంగా సంఘమును ఎగతాళి చేయట్లేదు, వారు యేసునే ఎగతాళి చేయుచున్నారు. నన్ను ఎందుకు హింసించున్నావు? నన్ను ఎందుకు హింసించున్నావు? పౌలు తన జ్ఞానమంతటితో ఈ చిన్న గుంపును హింసించున్నప్పుడు అతడు సేవించున్నానని చెప్పుకొనుచున్న ఆ దేవుణ్ణే హింసించున్నట్లు అతడు ఎలా నమ్మగలడు? నేను దాని వివరణలోనికి వెళ్ళట్లేదు. నా భావము ఏమై ఉన్నదో తెలుసుకున్నట్టుకు మనం బాగా తర్బీతు పొందిన వారమని నేను ఆలోచిస్తాను. అదే ఈ రోజున సంభవించున్నది. పౌలు తన అజ్ఞానము ద్వారా అతడు హింసించుచున్న వారి దీనత్వముతో ఈ మనిషిని ఇదివరకే ప్రభువుగా అంగీకరించిన విద్య లేని గలిలయుల కంటే ఎంతో చురుకైన వాడు మరియు తెలివిగలవాడు. కాని పౌలు తన గొప్ప బోధతో తన తెలివితేటలతో దాన్ని అంగీకరించలేకపోయాడు. ఈ మార్గములో అది అతనికి తప్పక ఎలాంటి మార్పు అయ్యున్నది. అతడు గుడ్డివాడుగా మొత్తబడ్డాడు. ఆ ప్రకారం అతడు తన పనిని కొనసాగించలేడు. కాబట్టి అతడు తిన్నని అను ఒక వీధికి ఒకరి గృహమునకు నడిపింపబడ్డాడు. అప్పుడు అననీయ అని పేరు గల ప్రవక్త అతడు రావటం అతడు ఎక్కడున్నాడో దర్శనంలో చూశాడు. అక్కడికి వెళ్లి అతను చూశాడు. సోదరుడా సౌలా, మార్గములో నీవు ప్రత్యక్షమైన ప్రభువు నీ మీద చేతులుంచి నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడవలనని నన్ను నీ యొద్దకు పంపియున్నాడు. చూడండి, అతడిక్కడున్నాడు. అది తప్పక పౌలుకు ఎలాంటి కార్యంగా ఉంటుంది. చూడండి, అతడు తర్ఫీదు పొంది చేయవలసి ఉన్న దానంతటికి వ్యతిరేకంగా మారింది. కాబట్టి ఇప్పుడు అతడు కలిగి ఉన్న విద్య అంతటితో అతడు సరిగ్గా సున్నాగా మారాడు. ఇప్పుడు అతడు ఒక అనుభవాన్ని పొందానని ఎరిగి ఉండెను. కాబట్టి ఇక్కడ మనకు మరొక మంచి పాఠమున్నది. అదేమనగా అనుభవం మాత్రమే చాలదు, అది తప్పక ప్రభు వాక్య ప్రకారమై ఉండాలి. కాబట్టి అతడు దీన్ని చూసిన తర్వాత అది ఎంతో గొప్పదై ఉన్నదని, దాన్ని ఎవరు అతనికి ముందు స్వీకరించి ఉన్నారని ఎరిగిన వాడై అరేబియాకు వెళ్ళాడు. అప్పుడు ఉన్న పాత నిబంధన తీసుకుని అరేబియా అరణ్యానికి వెళ్లి 3.5 సంవత్సరములు అక్కడ అతని అనుభవమును లేఖనానుసారమైనదో లేదో పోల్చుకున్నాడు. ఇప్పుడు బాగుంది, అతడు అది కొంచెం గాలి విసిరినట్లుంది అని ముందుకు వెడితే, నేను నా జ్ఞానమునే వెంబడిస్తానంటే ఇప్పుడు ఒక ఖైదీగా ఒక చెరగా అతడు మారవలసి ఉండెను. కాబట్టి దాన్ని పోల్చిన తర్వాత దాన్ని చూసి ఆశ్చర్యం లేదు, అతడు ఒక మాదిరిగా హెబ్రీ పత్రికను వ్రాశాడు. చూడండి, 3.5 సంవత్సరములు అక్కడ ఉండి వాక్యములో ఉంచబడ్డాడు. ఆయనను పిలిచిన ఆ దేవుడే ఆయన తెలివితేటలన్నీ మార్చివేసి అతనిని వెనుకకు తీసుకుని వెళుచున్నాడు. అతడు ఎన్నడైనా తలంచినదంతా, అతడు ఎన్నడైనా నేర్చుకున్నదంతా మార్చివేసి ఉన్నాడు. అతని ఉద్దేశములన్నిటినీ అతని నుండి తుడిచివేసి ఉన్నాడు. అప్పుడు అతడు ఒక ఖైదీగా మారాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత అమోఘమై ఉన్నదనగా ఎలాంటి ప్రత్యక్షత! చివరికి అతడు దాని నుండి దూరంగా వెళ్ళలేకపోయాడు. అదే దేవుణ్ణి కలుసుకొను ప్రతి నిజ విశ్వాసి యొక్క నిజమైన అనుభవమైనది. నీవు ఎంత గొప్పదానితో సంబంధమునకు వచ్చి ఉన్నావనగా నీవు సమస్తము నుండి దూరంగా వెళ్ళి దీనికి నిన్ను నీవు చెరగా ఒక ఖైదీగా చేసుకున్నావు. ఒకసారి అది వ్యక్తపరచబడింది. యేసన్నాడు, పరలోక రాజ్యము ముత్యములను కొను ఒక మనిషిని పోలి ఉన్నది. తరువాత అతడు ఆ గొప్ప ముత్యమును కనుగొన్నప్పుడు ఆ ఒక్క ముత్యమును కొనుటకు తన యొద్దనున్న సమస్తమును అమ్మివేశాడు. అది అలాగునే ఇక్కడ ఉన్నది. నీవు తెలివిగల ఆలోచన కలిగి ఉన్నావు, నీవు ఒక వేదాంతపరమైన ఆలోచన కలిగి ఉన్నావు. కాని అది ఆ సమయమునకు వచ్చినప్పుడు, నీవు నిజమైన దాన్ని నిజంగా కనుగొన్నప్పుడు నీవు సమస్తమును అమ్మివేసి నిన్ను నీవు దీనితో మూసివేసుకుంటావు. అది ఏమై ఉన్నదో పౌలు ఎరిగిండెను. అతడు ఒకదానికి జీను కట్టబడి ఉండెను.
ఒక గుర్రమునకు జీను కొట్టినట్లుగా అది దేన్నో లాగవలసి ఉన్నది. 3.5 సంవత్సరములు అతని అనుభవమును బైబిల్తో పోల్చుచు అతడు దాన్ని ఎరిగియుండెను. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడని, అతడు పరిశుద్ధాత్మ ద్వారా జీను కట్టబడి అతడు పొందిన అనుభవం ద్వారా అన్యుల యొద్దకు ఈ సువార్తను లాగవలసినదని అతడు ఎరిగియుండెను. ఆత్మ దానికే అది అతనికి జీను కట్టింది. ఈ రోజున క్రీస్తు యొక్క సేవకులుగా మనము జీను కట్టబడి గాలం వేయబడ్డాం. మనము వెళ్ళలేము. మనము దానితో నడుములోతుకు మునిగిపోయాము. వాక్యమునకు జీను కట్టబడ్డాం. ఎవరు ఏది చెప్పినప్పటికీ లెక్క కాదు. నీవు దానికి జీను కట్టబడ్డావు. దాని గూర్చి ఒకటి ఉన్నది. అదేమనగా నీవు దాని నుండి దూరంగా వెళ్ళలేవు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు కాడి కట్టబడ్డావు. నీవు వాక్యముతో కాడి కట్టబడ్డావు. ఎవరు ఏమి చెప్పినను లెక్క కాదు. అది వాక్యమయ్యున్నది. అది ఎల్లప్పుడూ దానితో జీను కట్టబడి ఉన్నది. దానితో కాడి కట్టబడి ఉన్నది. ఆత్మ ద్వారా వాక్యమునకు అతడు జీను కట్టబడ్డాడు. అతడు అరేబియా ఎడారి వెనుక నేర్చుకుని ఉన్నాడు. అతని పూర్వపు అనుభవములు, అతని పూర్వపు కార్యములు, అతని పూర్వపు ఉద్దేశ్యములు చించివేయబడి ఉన్నవి. ఈ రోజున అక్కడే మనము దాన్ని కనుగొంటాము. మనము మొదటగా చించివేయబడాలి. మరియు చించివేయబడటం ప్రజలకు ఇష్టం లేదు. మెథడిస్ట్ సోదరుడు కొంచెం మెథడిస్ట్ ఉపదేశమును పట్టుకుని ఉండాలనుకుంటాడు. బ్యాప్టిస్ట్ సోదరుడు కొంచెం బ్యాప్టిస్ట్ ఉపదేశమును పట్టుకుని ఉండాలనుకుంటాడు. చూడండి, అయితే క్రొత్తగా నీవు తిరిగి జన్మించుట కొరకు నీవు పరిపూర్ణంగా చించివేయబడవలసినది. అక్కడి నుండి ఎత్తుకొని పరిశుద్ధాత్మని నడుపునిమ్ము. ఇప్పుడు బాగుంది. నా తండ్రి సంఘములోనికి వెళ్లి సంఘ కాపురితో కరచాలనం చేశాడని అన్నాడు. అతడు ఒక మంచి నమ్మకమైన సభ్యుడు. అతని జాతికి అది బాగ్గానే ఉండి ఉన్నది. కాని మనము మరొక జాతిలో ఉన్నాము. చూడండి, ఇప్పుడు మనము ఈ దినము కొరకు బైబిల్ కాలమునకు తిరిగి రావలసి ఉన్నది. యాజకులు కూడా జీను కట్టబడి ఉన్నారు. కాని మీరు చూడండి, వారు మరొక యుగములోనికి రావలసి ఉండెను. మరియు వారు తమ యొక్క పాత జీనును చించివేసి క్రొత్త జీనును ధరించుకున్నట్టుకు విఫలమైరి. దాన్నే ఈ రోజున మనం కనుగొంటాము. మనము సంఘశాఖ యుగముల గుండా వచ్చి ఉన్నాము. బైబిల్ గుండా సంఘ యుగములను రుజువు చేసి ఉన్నాము. కాని ఇప్పుడు మనము ఒక స్వేచ్ఛా యుగములోనికి వచ్చి ఉన్నాము. అక్కడ పరిశుద్ధాత్ముడు తానే స్వయంగా దిగివచ్చి తను తాను సత్యమని రుజువు చేసుకుని తను తాను తెలియపరుచుకుని ఆయన చేసిన ప్రతి వాగ్దానమును నెరవేర్చున్నాడు. ఓ అయ్యో, ఎలాంటి గొప్ప సమయము! మరొక విషయమును అతడికి ఎరిగియుండెను. ఆయా స్థలములకు అతడు వెళ్ళలేడని ఎరిగియుండెను. దీనికి జీను కట్టబడి ఉండుటను బట్టి అతడు వెళ్ళలేకపోయాడు. అయినను అతడు వెళ్ళాలనుకున్నాడు. అతని ఆశ అతని సోదరుల మధ్యకు లాగి ఉన్నదని అతడు ఎరిగిండెను. అక్కడకు అతడు ఆహ్వానించబడ్డాడు. అయినను మరొకడు చేయవలసిందిగా అతడు ఆత్మలో ఒత్తిడి చేయబడ్డాడు. అతడు తన సొంతము కాదు. బహుశా ఎవరో చెప్పవచ్చు, బ్రదర్ సౌల్, బ్రదర్ పౌలు, మేము ఇక్కడ పెద్ద సంఘమును కలిగి ఉన్నందున నీవిక్కడికి రావాలి. మేము అతిపెద్ద సంఘమును కలిగి ఉన్నాము. నీకు మేము ఇచ్చే కానుకలు గొప్పగా ఉంటాయి. అయితే అతడు ఆత్మలో ఒత్తిడి చేయబడిన వాడై అతడు అనుకున్నాడు, అక్కడ నాకు సోదరుడు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళి ప్రభు యొద్దకు అతన్ని నడిపించాలి. కాని ఇంకను ఆత్మ అతన్ని మరో చోటకు వెళ్ళుటకు ఒత్తిడి చేసింది. అతడు ఒక ఖైదీ. నిజముగా, ఓ దేవా, మా సొంత స్వార్థపరమైన కోరికల నుండి, మా సొంత తీర్పుల నుండి మేము బాగా ఆలోచన చేయగలము అను దాని నుండి యేసుక్రీస్తుకు మమ్మను ఖైదీలుగా చేయము. నేను యేసుక్రీస్తు ఖైదీని అను మాట ఒక్క మాట గుర్తుంచుకోండి. ఆయన వాక్యమై ఉన్నాడు. నేను ఆయనకి ఖైదీనయ్యున్నాను. చూడండి, ఎవరు ఏది ఆలోచన చేసినప్పటికీ అది వాక్యమై ఉన్నది. చూడండి, నీవు వాక్యమునకు ఖైదీవై ఉన్నట్లయితే ఏ సంఘశాఖ నిన్ను దాని నుండి ఒప్పలేదు. అది వాక్యమై ఉన్నది. అది ఎలా ప్రవర్తిస్తుందో నీవును అలాగే ప్రవర్తించాలి. ఇప్పుడు అతడు కోరుకున్న కొన్ని స్థలములకు వెళ్ళలేకపోయాడు. కారణము ఎందుచేత? ఆత్మ అతన్ని అడ్డగించింది. మీకు గుర్తున్నదా? అనేకసార్లు అక్కడ నేను ఒక గొప్ప కూటమును కలిగి ఉంటానని, కొన్ని స్థలములకు వెళ్లాలని పౌలు తలంచి ప్రయత్నించాడు. కాని ఆత్మ అతన్ని అడ్డగించింది. ఇప్పుడు పౌలు ఒక ఖైదీ అయి ఉన్నాడని తేటగా తెలియచేస్తూ రుజువు చేస్తుందా? యేసుక్రీస్తుకు ఒక ఖైదీ. ఆత్మ ద్వారా ఆయన వాక్యమునకు జీను కట్టబడి ఉన్నాడు. ఓ, అది నాకిష్టం. అతడు బంధించబడ్డాడు దేవుని చిత్తమును చేయుటకు మాత్రమే. అతడు గొలుసులతో
మరియు ప్రేమయను సంఖ్యల ద్వారా అతడు బంధించబడి ఉన్నాడు. అతడు ఒక ఖైదీ. అతడు ప్రేమయను సంఖ్యలతో అతడు క్రీస్తుతో కాడికట్టబడి ఉన్నాడు. మరి దేనితో అతడు కాడికట్టబడలేడు? అతడు ఆయనతో కాడికట్టబడి ఉన్నాడు. ఆయన ఎక్కడికి నడిపిస్తాడో అక్కడికి అతడు వెళ్ళవలసి ఉండను. గడ్డి ఎంత పచ్చగా ఉన్నప్పటికీ లెక్క కాదు. ఈ వైపైనా ఆ వైపైనా నాయకుడు మరియు కాడి వెళ్లిన మార్గంలోనే అతడు వెళ్ళవలసి ఉండను. ఈ రాత్రి బ్రెన్హామ్ టాబర్నకల్లో ఉన్న మనము మన స్వార్థమునకు, మన సొంత ఆశయమునకు బందీలుగా మారి సంపూర్ణంగా మనలను మనం లోపరుచుకొని ఆయనతో కేవలము కాడి కట్టబడితే ఎంత బాగుంటుంది. మిగిలిన ప్రపంచము ఏమి తలంచినప్పటికీ లెక్క కాదు. మిగిలిన ప్రపంచము ఏమి చేసినప్పటికీ లెక్క కాదు. మనము ప్రేమ సంఖ్యలతో జతకట్టబడ్డాము. మనము ఖైదీలము. నా పాదములు ఎంతగా క్రీస్తుతో కాడి కట్టబడినవంటే అవి డాన్స్ వేయవు. నా కన్నులు ఎంతగా క్రీస్తుతో కాడి కట్టబడినాయంటే అవి అధునాతనంగా వీధుల్లో బట్టలు చీల్చివేయబడిన వారు కనబడినప్పుడు అవి నా తలను ప్రక్కకు తిప్పివేస్తాయి. నా హృదయము ఎంత ప్రేమతో ఆయనతో కాడి కట్టబడి ఉన్నదంటే చివరకు కనీసము నా అభిలాష ఏమిటో నాకు తెలియదు. సరిగ్గా నీవు నన్ను ఎక్కడికి నడిపితే అక్కడికే నేను వెంబడిస్తాను ప్రభువా. నేను ఒక ఖైదీగా ఉంటాను. చూడండి, పౌలు నిజముగా ఒక ఖైదీ అయి ఉన్నాడు. ఏ తప్పు మాట అతడు మాట్లాడటలేదు. ప్రభువు కొరకు కనిపెట్టుకు మరలా అతడు పరిశుద్ధాత్మ ద్వారా తర్బీతు పొంది ఉన్నాడు. అతడు ఒక మార్గంలో తర్బీతు పొందితే దేవుడు మరొక మార్గంలో అతనికి తర్బీతు ఇచ్చాడు. ఆశయములు ఏమై ఉన్నప్పటికీ లెక్కాదు. ప్రభువు కొరకు కనిపెట్టవలనని అతడు పరిశుద్ధాత్మ ద్వారా తర్బీతు పొంది ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా నేను ఒకటి చూపిస్తాను. చూడండి, ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక రోజున పౌలు మరియు శీల ఓ పట్టణంలోని ఒక వీధిలో ఉద్యోగ కూటములు జరిగిస్తున్నప్పుడు ఓ చిన్న దయ్యం పట్టిన బాలిక అతని వెంబడి కేకలు వేస్తూ అతన్ని వెంబడిస్తుంది. సందేహం లేదు, ఒక అపోస్తలుడుగా ఆ బాలికలో నుండి దురాత్మను గద్దించుటకు అతడు అధికారము కలిగి ఉన్నాడని ఎరిగి ఉండెను. కాని నీవు గమనించావా? అతడు దినదినము కనిపెట్టాడు. అకస్మాత్తుగా ఒక రోజున పరిశుద్ధాత్ముడు అతనితో మాట్లాడి ఇదే ఆ సమయము అని అన్నాడు. అప్పుడు అతడు అన్నాడు, ఓ దురాత్మ, ఆమెలో నుండి బయటికి రమ్ము. చూడండి, ప్రభు కొరకు కనిపెట్టకు అతడు ఎరిగి ఉండెను. అక్కడే అనేక మంది వాక్యం మీద నిందను తెస్తున్నారు. ఎన్ని ఉద్యమములు చప్పగా మారిపోయినవి అలాంటి కార్యమును బట్టి. ఒక ఆశయంతో వారు బయటికి పడతారు. ఏలైనగా సువార్తికుడు ప్రభువు ఏమి చెప్పనయ్యున్నాడని కనిపెట్టుటలేదు. వారిలో కొందరంటారు, ఇక్కడికి రండి అనగానే వారు వెంటనే వెళ్ళిపోతారు. కారణమేమనగా వెళ్ళు అని ఆ సమాఖ్య చెప్పింది. కాని పరిశుద్ధాత్ముడు దానికి వేరుగా ఏదో చెబుతాడు. ఇంక నా మనిషి యొక్క ఆశయము ఒక జిల్లా పెద్ద పాదిరిగా అవ్వాలని, మరేదో అవ్వాలని, ఒక పెద్దగా లేక బిషప్గా లేక ఇంకా ఏదో అతన్ని లాగుతుంది. నీవు తప్పక వెళ్ళాలి. ఇంకను అతనికి బాగా తెలుసు. పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, అక్కడికి వెళ్ళు. చూడండి, అతడు ఆ సంస్థతో కాడి కట్టబడి ఉన్నాడు. అతడు ఆ సంస్థకు ఒక ఖైదీగా ఉన్నాడు. అతడు క్రీస్తుతో జత కట్టబడినట్లయితే అతడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతాడు. చూడండి, ఒక ఖైదీగా అతడు కాడి కట్టబడ్డాడు. ఇంకా ఏమి చెప్పినా ఏ భేదమును చేయదు. అది మ్రోగిడి కొంచెను గణగణలాడు తాళమునై ఉన్నది. అతడు కేవలము దేవుని యొక్క స్వరమును మాత్రమే వింటాడు. అది బయటికి వచ్చినప్పుడు మాత్రమే అతడు మాట్లాడగలడు. అతడు ఇంకేమీ చెప్పడు. ఎవరు అంటారు, ఓ సోదరుడు జోన్స్, సోదరుడు రాబర్ట్స్, లేక ఈ రోజున మన దేశంలో ఉన్న గొప్ప మనుషులు టామీ హిక్స్, లేక వారల్ రాబర్ట్స్, లేక సోదరుడు టామీ ఆస్బర్న్, ఆ గొప్ప సువార్థికుల్లో కొందరు. ఎవరు అంటారు, టామీ, నీవు ఒక గొప్ప దైవజనుడువు, ఇక్కడికి రా. లేక వారల్, అక్కడ నాకు ఒక చిన్న ఆయన ఉన్నాడు, అతడు బంధించబడి రోగ్గా ఉన్నాడు, నీవిక్కడికి రావాలి. అతన్ని స్వస్థపరచుటకు నీవు బలమును కలిగి ఉన్నావు. చూడండి, బహుశా పరిశుద్ధాత్ముడు అతనితో అంటాడు, ఇప్పుడు కాదు, కానీ ఇంకా ఆ మనిషితో ఉన్న స్నేహమును బట్టి అతనితో వెళ్ళుటకు అతడు బద్ధుడై ఉన్నాడు. అతడు వెళ్ళకపోయినట్లయితే ఆ మనిషికి అతడు శత్రువుగా మారతాడు. ఆ మనిషి అంటాడు, సరే, ఫలానా ఇంటికి అతడు వెళ్ళాడు, ఆ చిన్న బిడ్డను స్వస్థపరిచాడు, అతడు చేశాడని నాకు తెలుసు. కానీ ఎన్నో సంవత్సరముల నుండి నేను అతనికి స్నేహితుడినై ఉన్నాను. చూడండి,
అయినను అతడు నా స్థలానికి రాలేదు. అయితే అతడు వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ ద్వారా బలవంతం చేయబడినట్లయితే, అతడు క్రీస్తుతో జతకట్టబడినట్లయితే అతడు వెళ్ళకుండటం మంచిది. అతని స్నేహితుని అతడు ప్రేమిస్తాడు, కానీ అతడు అక్కడికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ ద్వారా నడపబడటం మంచిది. కారణము, ఎలాగైనా అది ఏ మేలు చేయదు. ఎన్నోసార్లు దాన్ని నేను అనుభవించాను. అయితే ఏమి చేయాలని ఆత్మ అతనికి చెబుతుందో అతడు కనిపెట్టాడు. ఆత్మ కొరకు కనిపెట్టండి అని పౌలు అన్నాడు. ఒక రాత్రి అతడు నిలబడి బోధిస్తున్నాడు. అతడు బయటకు నడిచి వెళ్ళాడు. అక్కడ ఒక కుంటి మనిషిని చూశాడు. అకస్మాత్తుగా ఆత్మ అతనితో మాట్లాడి ఉన్నది. అతడు అన్నాడు, నేను గ్రహించున్నాను. ఎలా? అలాగునే ఆ ద్వీపంలో వారు ఓడలో బ్రద్దలు కాబోచున్నారని గ్రహించి ఉన్నాడు. చూడండి, నీవు స్వస్థపడే విశ్వాసమును కలిగి ఉన్నావని నేను గ్రహించున్నాను. నీ పాదములపై నిలబడు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నాడు. చూడండి, అక్కడే నీవున్నావు. అతడు జతకట్టబడి ఉన్నాడు. అక్కడ అతడు ఒక వారం రోజులు ఉద్యోగ కూటములను కలిగి ఉన్నాడు. కానీ ఏమీ జరగలేదు. కానీ ఇంకను పరిశుద్ధాత్ముడు ఏమి చెబుతాడని కనిపెట్టాడు. చూడండి, ఆ అభ్యర్థనకు అతడు జతకట్టబడ్డాడు. ఇప్పుడు నీవంటావు, బ్రెన్హామ్ సోదరుడా, నీవే ఈ సమయం అంతా కనిపెడుతూ ఆదివారము నీవు చెప్పిన దాన్ని తప్పని తీర్పు తీర్చున్నావు. అయితే నీవు గుర్తుంచుకో, ఆ మార్గములు అక్కడ నాతో మాట్లాడిన పరిశుద్ధాత్ముడు ఆయన అన్నాడు, నేను మరలా నిన్ను రోగుల యొద్దకు, పీడింపబడుచున్న వారి యొద్దకు పంపుచున్నాను. చూడండి, అది పరిశుద్ధాత్మకు విధేయతగా ఉంటుంది. నిశ్చయముగా దాన్ని చేయమని ఆయన నాకు చెప్పు వరకు నేను వెళ్ళలేదు. నేను యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడని పొందు వరకు నేను యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు కొరకు కనిపెట్టుచున్నాను. ఇప్పుడు అది భిన్నమైనది. చూడండి, ఇప్పుడు అది భేదమును చేస్తుంది. అవును, అతడు ప్రభు యొక్క వాక్యం కొరకు కనిపెట్టి ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం చేయుటకే అతడు ఆత్మలో ఒత్తిడి చేయబడ్డాడు. అప్పుడు అతడు యేసుక్రీస్తు ఖైదీగా మారాడు. స్నేహితులారా, కేవలం మనము ఖైదీలుగా మారితే చాలు. అది వేడిగా ఉన్నదని నాకు తెలుసు. మీరు కోరినట్లయితే మరికొన్ని గుణశీలములను చెబుతాను. ఇక్కడ 6 లేక 8 మందిని నేను వ్రాసుకున్నాను. కానీ నేను 1 గాని లేక 2 గాని గుణశీలములను తీసుకుంటాను. మనం మోషే యొక్క గుణశీలమును తీసుకుందాము. అతడు ఒక విమోచకుడిగా పుట్టాడు. అతడు ఒక విమోచకుడిగా పుట్టానని అతడు ఎరిగి ఉండెను. నేను మోషే గురించి చెప్పటానికి ముందు నేను ఈ ప్రకటన చేయాలనుకొనుచున్నాను. అదేమనగా, ఆయనను నిజంగా సేవించే ఏ మనిషినైనా తనకు ఖైదీగా దేవుడు తీసుకుంటాడు. ఒక మనిషి అతడు కలిగి ఉన్న తన ప్రతి ఆశయమును, అతడు ఏమై ఉన్నాడో సమస్తమును, అతని జీవితమును, అతని ఆత్మను, శరీరమును, తన ఆశయములన్నిటినీ లోపరిచి వాక్యమై ఉన్న దేవుని సేవించుటకు సంపూర్ణంగా క్రీస్తుకు ఖైదీగా మారాలి. నీ మంచి తీర్పునకు నీవు వ్యతిరేకంగా నడవలసినది. బహుశా ఒక నిర్ణీతమైన సంస్థలో నీవు ప్రకాశించినట్లు నిన్ను హెచ్చించి ఏదో గొప్పదాన్ని నీకిస్తారని నీవు తలంచవచ్చు. అయితే నీకై నీవు కనుగొనేదేమిటి? కొంచెం తరువాత నీకై నీవు ఓడిపోయినట్లుగా కనుగొంటావు. చివరకు దేవుడు ఆయనకు ఖైదీగా మారుటకు ఇష్టపడే వ్యక్తిని పొందుతాడు. దేవుడు ఖైదీల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ దాన్ని చేశాడు. నీవు దాన్ని లేఖనము గుండా వెతకవచ్చు. దేనికి వ్యతిరేకమైనను ఒక మనిషి క్రీస్తు ఖైదీగా ఉండాలి. అందుచేత క్రీస్తు తప్ప కనీసము నీ తండ్రి, నీ తల్లి అయినా, నీ సోదరుడైనా, నీ సహోదరి అయినా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, ఎవరైనా నీవు దేనితోనూ సంబంధం కలిగి ఉండరాదు. నీవు క్రీస్తుతో మాత్రమే సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో మాత్రమే. అప్పుడు దేవుడు నిన్ను వాడుకొనగలడు. అప్పటి వరకు నీవు దాన్ని చేయలేవు. కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు ప్రజలతో కఠినంగా మాట్లాడతాను. చూడండి, నిన్ను స్వేచ్ఛగా కత్తిరించుటకు నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను తప్పక ప్రారంభించే స్థలమును కలిగి ఉండాలి. కొన్నిసార్లు జుట్టు కత్తిరించుకునే స్త్రీలను, ఈ బట్టలు ధరించే వారిని, ఇంకా క్రైస్తవులమని చెప్పుకొనుచు కొనసాగుతున్న వారిని నేను పిలుస్తున్నాను. అది ఒక చిన్న సంగతని చెబుతాను. బాగుంది, నీవు తప్పక ఎక్కడో ప్రారంభించవలసినది. కాబట్టి తిన్నగా అక్కడే నీ ఆలతో ప్రారంభించు. చూడు, ఎలాగైనా
లోకం వలె కనబడు దానిని స్వేచ్ఛగా నరికివేయము, మరియు క్రీస్తుకు ఒక ఖైదీగా మారుము. అప్పుడు ముందుకు కొనసాగము, సమస్తమును స్వేచ్ఛగా నరికివేయము. చివరి వరుస స్వేచ్ఛగా కత్తిరించబడుతుంది. అప్పుడు నీవు ఒక ఖైదీవి. నీవు ఆయన పొట్టులోనికి వచ్చావు. ఆయన నిన్ను తన పొట్టులో ఉంచుకున్నాడు. ఇప్పుడు మోషే తాను ఒక విమోచకుడిగా పుట్టియున్నానని ఎరిగిండెను. అతనికి అది తెలుసు. మోషే కలిగి ఉన్న ఆశయాన్ని నీవు గమనించావా? ఆమె అతనికి పాలిచ్చి పెంచుచుండగా అతని తల్లి అతనికి చెప్పి ఉన్నదని ఎరిగిండెను. సందేహం లేదు, చిన్న బాలుడైన మోషే జన్మించినప్పుడు అతని తల్లి చెప్పింది, మోషే, నీ తెలుసా, నీ తండ్రి అమ్రాము మరియు నేను ఎడతెక్కకుండా ప్రార్థించాం. విమోచకుడు వచ్చుటకు అది సమయమై ఉన్నదని మేము వాక్యంలో చూసి ఎరిగి ఉన్నాము. మేము ప్రార్థించాము, ప్రభు అయిన దేవా, మేము ఆ విమోచకుని చూడాలని కోరుచున్నాము. ఒక రాత్రి నీవు జన్మిస్తావని, నీవు విమోచకుడు అవుతావని ప్రభు దర్శనంలో మాతో చెప్పాడు. మేము రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదు. రాజు ఏమని చెప్పాడో మేము లెక్క చేయలేదు. అప్పుడు నీవు విమోచకుడిగా పుట్టావని మేము ఎరిగి ఉన్నాము. మోషే, మేము నిన్ను సరైన రీతిలో ఇప్పుడు పెంచలేము. ఇప్పుడు గుర్తుంచుకోండి, వారు అక్కడ ఐగుప్తులో 400 సంవత్సరములున్నారు. చూడండి, నీవు సరైన దాన్ని, సరైన విద్యను, సరైన తరబీతును పొందాలని మేము కోరుచున్నాము. కాబట్టి నేను నిన్ను తీసుకుని ఒక జమ్ముపెట్టులో ఉంచి నైల్ నదిలో నిన్ను వదిలిపెట్టాను. ఎంత వింతగా ఉంది! ఆ ప్రవాహములు ఆ చిన్న జమ్ముపెట్టు రేలుగుండా చొరబడుచు తిన్నగా దూరంలో ఉన్న ఫరో రాజభవనం యొద్దకు తెచ్చినవి. అక్కడే ఫరో కుమార్తె యొక్క స్నానపు కొలను ఉన్నది. నిన్ను పెంచుటకు ఆమెకు ఇప్పుడు ఒక స్త్రీ కావలసి ఉన్నదని నేను ఎరిగియుంటిని. ఆ రోజుల్లో నిజానికి పిల్లలను పెంచుటకు ఈ పాలసీసాలు లేవు. కాబట్టి ఆమెకు ఒక పాలిచ్చే దాది కావలసి ఉండెను. మిరియామును నేను అక్కడికి పంపాను. ఆమె అక్కడ నిలబడి అన్నది, ఎక్కడ ఓ పాలిచ్చే దాదిని కనుగొనాలో నాకు తెలుసని వచ్చి నన్ను తీసుకెళ్ళింది. తలుపులన్నీ మూసి ఉన్నవి. మోషే, హనీ, నీకు ఇప్పుడు 16 సంవత్సరములు వచ్చినవి. నీవు ఫరో యొక్క కుమారుడు కాబోచున్నావు. ఒక రోజున నీవు విమోచకుడివై ప్రజలను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళబోచున్నావు. మోషే యొక్క ఆశయము ఎదుగుట ఆరంభమైనది. అమ్మా, నేను చదువుతాను. నేను చదవగలిగే సమస్తము చదువుతాను. నేనేమి చేస్తానో నీకు తెలుసా? ఒక మిలిటరీ మనిషిగా ఎలా ఉండాలో నేను చదువుతాను. అప్పుడు ఈ ప్రజలను ఇక్కడి నుండి బయటకు ఎలా తీసుకుని వెళ్లాలో తెలుసుకుంటాను. నేను గొప్ప సైన్యాధిపతిగా, బిషప్గా ఉంటాను. కాబట్టి అది ఎలా జరిగించబడుతుందో నేను చూస్తాను. నేను వారిని బయటకు తీసుకుని వెళతాను. నేను వెళ్ళి నా PhD పట్టా లేక LL పట్టా పొందుతాను. నేను దాన్ని చేస్తాను. ఫాదర్ చినిక్యూ వలె. మీరు ఎన్నడైనా ఆయన పుస్తకములు చదివారా? మంచిది. అతడు ప్రొటెస్టెంట్ వారందరినీ విడుదల చేయాలనుకున్నాడు. మీకు తెలుసా, ఆయనే ఒక ప్రొటెస్టెంట్ అయ్యాడు. కాబట్టి ఈ గొప్ప యాజకుడు కొన్ని సంవత్సరముల క్రితము ఫాదర్ చినిక్యూ, మీరు తప్పక ఆయన పుస్తకమును చదవాలి. వారు ఆయన్ని తండ్రి అని పిలుస్తారు. అతడు సోదరుడు చినిక్యూ. అది అంతే. మనం ఎవరిని తండ్రి అని ఆ రీతిగా పిలవరాదు. అతడు బైబిలు చదవబోచున్నాడని మనం విన్నాం. ఆ ప్రకారము అతడు బయటికి వెళ్ళి ప్రొటెస్టెంట్ మతమును తప్పని నిరూపించి అందరినీ క్యాథలిక్గా చేయాలనుకున్నాడు. అతడు వెళ్ళి బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు వచ్చెను, మరియు అతడు పరిశుద్ధాత్మను పొందెను. అప్పుడు అతడు వారిలో ఒకడయ్యాడు. కాబట్టి దీన్ని మనం గమనించినప్పుడు మోషే తన తర్బీతునంతా పొందాడు. కారణం అతడు ఎరిగి ఉండెను. అతడు ఎంతో చురుకైన వాడు, ఎంతో చదువుకున్నవాడు, ఎంతో తెలివిగలవాడు. చివరకు అక్కడ అతను వంటి వారెవరనూ లేరు. ఐగుప్తీయులకే అతడు విద్య నేర్పగలడు. చివరకు అతడు వారి మనస్తత్వ శాస్త్రజ్ఞులకే అతడు బోధించగలడు. సైన్యం యొక్క బలమనగా ఏమిటో వారి సైన్యాధిపతులకే అతడు బోధించగలడు. అతడు ఒక గొప్ప మనిషి. ప్రజలు మోషేకు భయపడ్డారు. కారణమేమనగా అతని గొప్పతనాన్ని బట్టి. ఓ ఎలాంటి వేదాంత పండితుడు! అయ్యో, బహుశా అతడు ఒక ఆర్చ్ బిషప్ లేక పోప్ అయి ఉన్నాడు. అతడు ఒక గొప్ప వ్యక్తి, ఒక బలవంతుడు. దీనిని చేయుటకు అతడు జన్మించున్నాడని అతడు ఎరిగి ఉండెను.
గొప్ప ఆశయంతో దాన్ని చేయుటకు అతడు తర్బీతు పొందెను. సరిగ్గా ఈ రోజున ఉన్నట్లుగా ఈ పాఠశాలలో తర్బీతు పొందే వారిని గూర్చి నేను చెప్పుట్లేదు, అది నేను చెప్పను. ఇప్పుడు ఈ పశ్చిమాన వారు ఉన్నట్లుగా వారు అక్కడ $150 మిలియన్ వేదాంత పాఠశాలను నిర్మించబోతున్నారు. చూడండి, పెంతెకోస్తు వారు $150 మిలియన్ వేదాంత పాఠశాల. నాకైతే అది సువార్త పొలంలో ఉన్న మిషనరీలకు వెళ్ళాలి. చూడండి. కానీ ఏమైనను వాళ్ళు అక్కడి నుండి బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? వారు ఏమై ఉన్నారు? ఒక ఎలుకల గుంపు. ఖచ్చితంగా ఆ రీతిగానే వారు ఆ పాఠశాల నుండి బయటకు వస్తున్నారు. అది ఎల్లప్పుడూ వారినే కలిగి ఉన్నది. వారు అదే వంశావళి అయి ఉన్నారు. చూడండి, ఇప్పుడు మనం కనుగొన్నదేమనగా మోషే తన తర్బీతు అంతటితో ఈ రోజు వలె తర్బీతుతో గొప్ప పెద్ద ఆశయాలతో బిషప్పులను చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? మన ఆశయాలు కూడా సరిగ్గా మోషేవయ్యి ఉన్నట్లుగా ఉన్నవి. చూడండి, దేవుడు ఒక మనిషిని తన చేతుల్లోనికి తీసుకొనక మునుపు అతని ఆశయాన్ని చించివేయవలసి ఉన్నది. అతని తర్బీతునంతా చించివేయవలసి ఉన్నది. అతడు బయటికి వెళ్ళి విమోచించాడు. ఒక ఐగుప్తీయుని అతడు చంపాడు. అతడు ఆ పని చేసినప్పుడు అతడు పొరపాటులో ఉన్నాడని ఎరిగి ఉన్నాడు. అతడు దాన్ని చేయకూడదు. అది ఆ విధానమై ఉండలేదు. దేవుడు అతన్ని ఒక ఎడారిలోనికి, ఒక అరణ్యంలోకి తీసుకుని వెళ్ళవలసి ఉండను. నీవు గమనించావా? ఎంత వింతగా ఉన్నది! దేవుడు ఎలా ఈ వ్యక్తులకు వర్తమానమును కలిగి ఉన్నాడో ఆయన వారిని ఎడారిలోనికి తీసుకుని వెళ్ళాడు. పౌలును తర్బీతు చేయుటకు అతని యొక్క గొప్ప దర్శనం ఏమై ఉన్నదో చెప్పుటకు అతనిని ఎడారిలోనికి తీసుకుని వెళ్ళను. ఒక ప్రత్యేకమైన ఎడారిలోనికి వెళ్ళాడు. ఏమి చేయాలో అతనికి పూర్తిగా తెలియచేయబడి వరకు అతడు అక్కడ నిలిచి ఉండెను. మోషే కాలంలో ఆయన అతను బయట ఎడారిలోనికి తీసుకుని వెళ్ళాడు. అతన్ని 40 సంవత్సరములు బయట ఉంచి అతని వేదాంతమును, అతని ఆశయాన్ని చించివేశాడు. ఎలాంటి సమయము! అతడు వెనుకకు చూసి తన అపజయమును చూడగలడు. ఈ రాత్రి మన ఆశయాన్ని మనం చూస్తున్నప్పుడు ఎలా మనము తప్పక దాన్నే చేయవలసినదో. స్వస్థత ప్రచారం వైపు చూడండి. దేవుడు రోగులకు కొన్ని సంవత్సరముల క్రితము స్వస్థతను పునరుద్ధరించి ఉన్నాడేమో చూడండి. ప్రతి ఒక్కరూ, ప్రతి సంస్థ అది వారి సంస్థలోనికి రాని కారణమున వారు వారి కొరకు ఒక స్వస్థపరిచేవాడిని తెచ్చుకోనవలసి ఉండును. మనం ఏం చేశాము? ఒక్క క్షణం దాని వైపు చూద్దాం. మోషే చేసిన అదే కార్యాన్ని మనం చేశాం. మనం బయటికి వెళ్ళి ఎంతో కఠినంగా ఒక అద్భుతమును ఉత్పత్తి చేయుటకు ప్రయత్నించాం. ఒక రోగము నాకు వాసన వస్తుంది, నా చేతుల్లో రక్తమున్నది, నేను ఒక అద్భుతమును ఉత్పత్తి చేస్తాను. చూడండి, మనం ఏం కలిగి ఉన్నాము? ఆ మనుషుల్లో కొందరు ఎలాంటి కఠినమైన ఒత్తిడిలోనికి వెళ్ళి ఉన్నారనగా వారు బ్రద్దలైపోయి రోజువారీ త్రాగుబోతులుగా, నరములు బలహీనత గలవారుగా వారి మనసులు మారిపోయినవి. పెంతెకోస్తు యొక్క ఉద్దేశ క్రమము నుండి వారు వెనుకకు తిరిగిపోయి మరలా తిరిగి సంస్థలను తత్తరమైన వాటిని చేస్తున్నారు. చూడండి, మనం ఏం చేసి ఉన్నాము? ఒక ఐగుప్తీయుని చంపాము, అది నిజము. మనము ప్రయత్నించాము, మనం ఆయాసపడ్డాము, దానికి మనము వెలచెల్లించాము, మనం శ్రమించాం, రాత్రంతా ప్రార్థన చేశాం. చివరికి మనకు దేవుని స్వరం లేదు. ఏదో ఉత్పత్తి చేయుటకు ప్రయత్నించిన వారమై ఏదో చారులో కలిసిపోయి వీటన్నిటినీ చేసి సంపూర్ణంగా ఓడిపోయినట్టుగా కనుగొన్నాము. తిన్నగా మనము తిరిగి ఎడారిలోనికి వెళ్ళవలసినది. అవునండి, బ్రద్దలైపోవటం, పెనుగులాడటం. ఎందుకు మనం వాటిని వదులుకోకూడదు? దాన్నే మనము తప్పక చేయవలసినది. చూడండి, వెనుకకు వెళ్ళి వదులుకోవటం, బ్రద్దలైపోవటం, పెనుగులాడటం. ఎందుకు మనం వాటిని వదులుకోకూడదు? దాన్నే మనం తప్పక చేయవలసినది. చూడండి, వెనుకకు వెళ్ళి వదులుకోవటం. ఎందుచేత? వాడు చేసిన దాన్నే, మోషే చేసిన దాన్నే మనం చేశాము. అది ఏ మేలు చేయదు. 40 సంవత్సరముల తర్వాత అతడు తాను దేవుని వాక్యమునకు ఖైదీగా కనుగొన్నాడు. మనము ఏమి చేయటానికి ప్రయత్నిస్తున్నాము? ఈ గొప్ప దీవెన బయటికి వచ్చినప్పుడు, దేవుడు మనకు చెప్పిన ఈ గొప్ప కార్యములన్నీ ప్రత్యక్షపరచబడినప్పుడు మనము తప్పక ఎలా తిరిగి జన్మించవలసి ఉన్నదో,
మనము ఎలా తప్పక పరిశుద్ధాత్మను పొందవలసి ఉన్నదో యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఈ కార్యములన్నీ. నీవు చూడు, ప్రజలు దేవుని వాక్యంతో నిలిచియుంటకు బదులుగా దానితో జీను కట్టుకు బదులుగా వాళ్ళేం చేస్తారు? వారి సొంత సంఘశాఖ సిద్ధాంతంతో ప్రారంభిస్తారు. అది ఇదివరకే తప్పిపోయింది. అది సత్యం వలె కనపడు దాన్ని ఉత్పత్తి చేసినట్లుగా ప్రయత్నం చేయటేయున్నది. నేనిక్కడే దీన్ని కత్తిరించి వేయటం మంచిది. చూడండి, నిశ్చయముగా నా భావం ఏమిటో తెలుసుకుంటకు మీరు తగినంత తెలివిగా ఉన్నారు. చూడండి, కానీ ఎందుచేత అది ఏం చేసిందో దాన్ని ఆలోచించండి. ఈ రాత్రి మనము ఏమి కలిగి ఉన్నాము? సంపూర్ణంగా సంస్థాగతమైన ప్రజలతో ఉన్న దేశము. ఎవరు లేఖనమును వ్యతిరేకిస్తున్నారు? అది మానసిక వివేచనని. ఎవరు పరిశుద్ధాత్మ జీవనం పిలుస్తున్నారు? అలాంటి వారిని వారి ఆలయంలోనికి రానిచ్చుటకు నిరాకరిస్తున్నారు. ఒక్క మాటను నీవు సర్ప సంతానమును గూర్చి చెప్పుటకు వారు అవకాశం ఇవ్వరు. అలాగునే నిత్య భద్రత, పరిశుద్ధాత్ముడు అది వాక్యమై ఉన్నదని బయలుపరిచిన విషయములు నేను సవాలు వెంబడి సవాలు చేసి వచ్చి అది తప్పని నిరూపించమని చెప్పాను. వారేం కలిగి ఉన్నారు? లోదర కలిగి ఉన్నదాన్నే, మిగిలిన వారందరూ కలిగి ఉన్నదాన్నే. ఒక ఐగుప్తీయుని చంపారు. అది ఏమై ఉన్నది? బహుశా వారు ఎవరో ఒకరిని దొంగిలించటం మాన్పించి తన భార్యకి నమ్మకంగా ఉన్నట్లు చేశారు. అయితే దాని నుండి మీరు ఎవరిని తయారు చేశారు? ఒక సంఘ సభ్యుణ్ణి. వచ్చి మా గుంపులో చేరండి. చూడండి, 40 సంవత్సరముల తర్బీత్తో అతని విజయమును గూర్చి ఒక కుళ్ళిపోయిన కంపు కొట్టుచున్న ఒక మృతమైన మనిషి వైపు అతను వేడు చూపుచున్నాడు. ఒక కుళ్ళిపోయిన ఐగుప్తీయుడు అక్కడ చనిపోయి దుర్వాసన కొడుతున్నాడు. అది ఈ రాత్రి ఆ రీతిగానే ఉన్నది. మనము ఒకే దానికి వేలు పెట్టి చూపేదేమనగా, కుళ్ళిపోయిన సంఘ సభ్యుల గుండా ఈ దేశమంతటా ఈ ఉద్యమము దాటి వెళ్ళి ఉన్నది. ఐగుప్తు రాత్రి గురించి ఆ ఆఫ్రికాలోని తెగవారికి ఎలా తెలియదో అలాగునే వీళ్లకు దేవుని గురించి ఎక్కువే తెలియదు. నిజము, నేను దేవుని యొక్క వాక్యం గురించి వారికి చెప్పినప్పుడు నేను దాన్ని నమ్మను అని వాళ్ళు అంటారు. నీవు ఏమి చెబుతున్నావో నేను లెక్క చేయను, నేను దాన్ని నమ్మను అని వాళ్ళు అంటారు. చూడండి, ఈ ఒత్తిడులన్నీ, ఈ పోరాటములన్నీ మనము కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి మనం వాటి వైపు వెనకకు చూసినప్పుడు అది ఒక భయంకరమైన విషయం. బహుశా ఓ పెద్ద పాఠశాల వైపు మనము వ్రేలు చూపవచ్చు, ఓ సంస్థ వైపు వ్రేలు చూపవచ్చు. కానీ అది చనిపోయింది, అది దుర్వాసన కూర్చున్నది. అది మనము బయటికి లాగిన మొదటి విషయం వలె ఉన్నది. కడగబడిన పంది మరలా బురదలోనికి వెళ్ళినట్లు, కుక్క తన వాంతి తిరిగినట్లు వలె ఉన్నది. మనం వెనుకకు తిరిగినప్పుడు ఒక చనిపోయిన ఐగుప్తీయుడు. సందేహం లేదు. కానీ ఎవరో ఇలా అన్నారు, మోషే బాగుంది, ఇంకెంత మాత్రము ప్రజల పట్ల నీకు జాలి లేదా? నీవు దాన్ని చేయటానికి పిలువబడ్డావు. ఎవరో మోషే నెరిగిన వారు దాని కొరకు అతడు పిలువబడ్డాడని ఎరిగి ఉండెను. ప్రజల పట్ల నీ జాలిని నువ్వు పోగొట్టుకున్నావా? లేదండి. బాగుంది, నీవు ఎందుకు ఆ బయట దీన్ని చేస్తున్నావు? ఎందుకు ఇక్కడ నీవు దీన్ని ప్రయత్నిస్తున్నావు? మిగిలిన వారందరితో పాటు నీవెందుకు వెళ్ళకూడదు? మోషే మండే పొద యొద్ద ఒక అనుభవం కలిగి ఉండి వరకు, బయట చించివేయబడి వరకు అతడు బయట ఉన్నాడు. అది వాక్యమును ప్రకటించినది. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణు. నేను నా వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాను. నేను వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. దాన్ని చేయుటకు నిన్ను పంపుచున్నాను. అదంతే. అతడు వాక్యమును చూశాడు, ప్రజల యొక్క ఆశయము లేక ప్రజల యొక్క ఆశలు కాదు. అప్పుడు అతడు ఏమయ్యాడు? ఇక ఎంత మాత్రము ఐగుప్తీయులను ఎదుర్కొనుటకు అతనికిష్టం లేదు. దీన్ని ఎంతమాత్రం ఎదుర్కొనుటకు అతనికిష్టం లేదు. కానీ అతడు ఒక ఖైదీగా మారాడు. ఆమెన్. 40 సంవత్సరములు పారిపోయాడు, చించివేయబడ్డాడు. తరువాత అప్పుడు అతడు మండే పొదనొద్ద ఒక ఖైదీగా మారాడు. శక్తివంతుడైన మోషే తన బలవంతుడితో, మాటలో, క్రియలో ఐగుప్తులో మోషే ఒక బలమైన మనిషి అని బైబిల్ చెప్పింది. అయితే ఆ బలమైన వేదాంత పండితుడు మండే పొదనొద్ద, గమనించండి, అతడు కేవలము అతని అసమర్థతను ఒప్పుకున్నాడు. అతడు దేవుని యొక్క నిజమైన ఉద్దేశమును చూసినప్పుడు దాన్ని చేయుటకు అతడు అసమర్థుడని ఒప్పుకున్నాడు. అయినను అతడు
వారి శ్రేష్టమైన పాఠశాలలో తరబేతు పొంది వేదాంత విద్య అతనికి ఇవ్వగలిగినదంతటితో అతడు తరబేతు పొందాడు. కాని ఇంకను అగ్నిస్తంభము పొదలో వేలాడుచున్నప్పుడు అతడు ఏం చేశాడు? అతడు అన్నాడు, నేను కనీసం మాట్లాడలేను ప్రభువా, వెళ్ళుటకు నేను ఎవడును? చూడండి, నీ చెప్పులు విడువు మోషే, నేను నీతో మాట్లాడగోరుచున్నాను. నీవు చెప్పులను చించివేయము. నీవు నేల మీద మరలా సమముగా ఉన్నావు. నేను నీతో మాట్లాడగోరుచున్నాను. కనీసం మాట్లాడలేకపోయాడు. చివరగా ఎన్నుకొనబడిన ఒక ఖైదీ, ఒక ఎన్నుకొనబడిన ప్రవక్త, పౌలు ఎన్నుకొనబడి ఉన్నట్లుగానే మోషే ఎన్నుకొనబడి ఉన్నాడు, విమోచకుడు. అప్పుడు చివరగా ఆయన ఎన్నుకొన్న ఏలిక ఆయనకు ఖైదీగా అయ్యాడు. ఓ హల్లెలూయా! అతడు దేవుని యొక్క వాక్యము కదిలించినట్లుగానే కదలగలడు. నన్ను పంపినది ఎవరని చెప్పాలి? నేనెలా చేయగలను? నేను నీకు తోడుగా ఉంటాను. అవును ప్రభువా, సరిగ్గా నీవు చెప్పినట్లుగానే నేనిక్కడ ఉన్నాను. ఓ అయ్యో, అదే అతడు ఒక ఖైదీ. అతని శ్రేష్టమైన ఆలోచనకు వ్యతిరేకంగా అతడు వెళతాడు. ఒక సైన్యమును నడిపించుటకు అతడు తరబీదు చేయబడ్డాడు. కత్తులు ముఖమునకెత్తాలి, రథములన్నీ క్రమంగా వెళ్ళుటకు తరబీదు పొందినవి. ఈటలు ముందుకెళ్ళాలి, దాడి చేయండి. ఆ ప్రకారమే అతడు దాన్ని స్వాధీనపరుచుకొనబోతున్నాడు. అది అతని తర్ఫీదు. కాని అతడు అన్నాడు, నేను దేన్ని వాడబోతున్నాను? ఆయన అన్నాడు, నీ చేతిలో ఏమున్నది? ఒక కర్ర. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యములు మానవ మనస్సుకు వింతగా ఉంటాయి. చూడండి, అతని చేతిలో కర్ర ఉన్నది, మీసాలు వేలాడుచున్నవి, 80 సంవత్సరముల వయసు గలవాడు. అతని భార్య కంచర గాడిద మీద కూర్చున్నది, ఆమె తొడపై పిల్లవాడు కూర్చున్నాడు. చిన్న పాత బలములేని చేతులు కిందికి వేలాడుచున్నవి. ఒక కర్ర అతని తలపైకి లేచి ఉన్నది. కారణము, అతడు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు కలిగి ఉన్నాడు. ఎందుచేత ఆఖరిగా అతడు లంగరు వేయబడ్డాడు. అతడు ఒక ఖైదీ. వాక్యము కదిలించినప్పుడు మాత్రమే నేను కదలగలుగుతాను. వాక్యము ఎక్కడ మాట్లాడుతుందో అక్కడనే నేను మాట్లాడతాను. నీవు ఎక్కడికి వెళుచున్నావు? నాకు ఒక పని ఉన్నది. ఫరో ముందు నిలబడి ఈ కర్ర ద్వారా అతనికి చూపించు, దేవుడు నన్ను పంపాడని. ఆమేన్. తరువాత నీవు ఏమి చేయబోతున్నావు? నేను దీన్ని చేసిన తరువాత దాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. అక్కడే నీవున్నావు. మొదటి అడుగు. ఈ రాత్రి నీవు చేయవలసిన ఒకే పని ఉన్నది. లోబడు, ఒక ఖైదీగా మారు. నిన్ను గూర్చి మరి దేన్ని గూర్చి ఆలోచించవద్దు. ఒక ఖైదీగా మారుము. మోషే ఒక ఖైదీగా మారాడు. కనీసం అతడు మాట్లాడలేనని ఒప్పుకున్నాడు. చివరగా ఆయన చేతిలోనికి దేవుడు తీసుకున్నప్పుడు అక్కడ దేవుడు అతన్ని కదిలించిన చోటుకే అతడు కదలగలడు. ఎక్కడికి? ఆయన వాక్యమును అతనికి చెప్పాడు. అది వాక్యమై ఉన్నదని అతడు ఎరిగి ఉండెను. అప్పుడు అతడు తను తాను వాక్యమునకు అప్పగించుకొను. పరిశుద్ధాత్ముడు దేవుడు అక్కడ దేవుని చిత్తమునకు మోషేను జీను కట్టెను. దాన్నే దేవుడు పౌలుకు చేశాడు. అది నిజము. ఆయన పౌలుకు జీను కట్టాడు. చిన్న వంకర ముక్కు, అపహాస్యం చేసే యూదుడు. అతని మీద అంతా పిహెచ్డి LLDతో వ్రాసి ఉన్నది. ఆయన అన్నాడు, వాక్యం నిమిత్తము శ్రమను పొందబోచున్నాడని అతనికి చూపించను. చూడండి, తరువాత పౌలు అక్కడ కూర్చుని దేవుని యొక్క వాక్యమును చూస్తూ అది యేసయ్య ఉన్నాడని తన చేతులనెత్తి ఆయనతో జీను కట్టబడ్డాడు. దేవుని యొక్క ప్రేమ వాక్యమునకు అతను జీను కట్టింది. అతడు అన్యజనుల ముందు నా నామమును భరింపబోచున్నాడు. అక్కడికి అతడు వెళ్ళాడు. మోషే, నేను నీ పితరుల దేవుడను. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. నేను వారికి చేసిన వాగ్దానము గుర్తున్నది, మరియు వాగ్దాన సమయము సమీపమయ్యున్నది. నేను నా ప్రజల యొక్క ఇబ్బందులను చూశాను. నేను నా వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాను. నేను నిన్ను జీను కట్టడానికి దిగివచ్చాను. వాక్యము ఏమి చెప్పిందో నీకు తెలుసా? అక్కడికి వెళ్ళటానికి నీకు జీను కట్టాను. నా ప్రజలను అక్కడికి వెళ్ళి విడిపించడానికి శక్తితో నీకు జీను కట్టాను. ఒక సాక్ష్యముగా ఆ కర్రను నీ చేతిలోనికి తీసుకో. కారణము, దాని ద్వారా ఒక అద్భుతం జరుగుటం నువ్వు చూశావు. సరిగ్గా దావీదు ఒడిసెల దెబ్బతో. చూడండి, తన్ను తాను జీను కట్టుకుని అక్కడికి వెళ్ళాడు. చివరిగా దేవుడు తనకు లోబడిన ఒక మనిషిని కలిగి ఉన్నాడు.
ఆయనకు జీను కట్టబడ్డాడు. దేవుని వాక్యము అతన్ని కదిలించే వరకు అతడు కదలడు. ఈ రోజున ప్రజలు దాన్ని చేయగలిగినట్లయితే సరిగ్గా అప్పుడు అతడు ఆయన ఖైదీ అయ్యాడు. ఒక ప్రేమ ఖైదీ. ప్రేమ బంధముతో దేవునితో విజ్జోడుగా మారాడు. దేవుని పట్ల ప్రేమ బంధంతో పౌలు విజ్జోడుగా మారినట్లుగా సరిగ్గా పౌలు వలె వారిద్దరూ ఒకే మాదిరిగా తరబీదు పొందారు. ఇశ్రాయేలు ప్రజలను సైనిక బలము ద్వారా విమోచించుటకు మోషే తరబీదు పొందాడు. రోమీల చేతుల్లో నుండి వారిని బయటకు తీసి స్వతంత్రులుగా చేయుటకు ఆ దినమున ప్రపంచంలో ఉన్న అతని గొప్ప సంఘ సమాఖ్య శక్తి ద్వారా అతడు తరబీదు పొందాడు. గమలియేలు కింద పైకి వచ్చిన గొప్ప తరబీతునిచ్చు పాఠశాలలు. వారిద్దరూ ఎడారికి వెళ్ళారు. భిన్నమైన మనుషులుగా తిరిగి వచ్చారు. వారిద్దరూ అగ్నిస్తంభమును చూశారు. వారిద్దరూ ప్రవక్తలై ఉన్నారు. అది నిజము, వారిద్దరూ ప్రవక్తలు. వారిద్దరూ అగ్నిస్తంభంతో మాట్లాడారు. అది ఖచ్చితంగా సత్యము. విమోచన కొరకు వస్తున్నారు. ఒక ఎడారికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్నారు. వారి గృహములను విడిచి దాన్ని కనుగొనుటకు ఎడారికి వెళ్ళారు. దేవుని యొక్క చిత్తమును కనుగొనుటకు వారి ప్రజలను సమస్తమును విడిచిపెట్టారు. చూడండి, వారు ఒక విధముగా తరబీదు పొందారు. దేవుడు వారిని మరొక విధంగా మార్చాడు. వారు ఓ సంపూర్ణమైన ఖైదీగా మారారు. వారు కోరిన విధానంలో పనిచేయటం కాదు, కానీ దేవుడు వారిని పనిచేయమని కోరిన విధానంలో పనిచేయుటకు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. వీటిని చేయుటకు మనకింకా 10 నిమిషముల సమయం ఉన్నదా? నేను చాలా త్వరగా మరొక గుణశీలంలోనికి వెళతాను. ఒకరిని నా ముందు చూస్తాను. అతని పేరు యోసేపు. అతడు ఒక ఎన్నుకొనబడిన కుమారుడు. యేసు క్రీస్తుకు అతడు ఒక పరిపూర్ణమైన మాదిరి అయ్యున్నాడు. అతడు ఒక ప్రవక్తగా పుట్టాడు. అతడు ఒక ప్రవక్త కూడా. చూడండి, ఇప్పుడు అతడు దర్శనమును చూడగలడు. అతడు ఇంకనూ చిన్న బాలుడుగా ఉన్నప్పుడే అతడు సింహాసనం మీద కూర్చుండటం చూశాడు. మరియు అతని సోదరులు అతనికి నమస్కారం చేస్తున్నారు. కానీ గమనించండి, అతడు ఒక గొప్ప వ్యక్తిగా భావించాడు. చూడండి, వారందరూ దేవుడు అతనికి ఏమి చేయవలసి వచ్చింది మిగిలిన వారందరికి చేసినట్లుగానే అతనికిని చేశాడు. ఏలైనగా మోషే ఒక విమోచకుడై ఉన్నాడు. పౌలు ఒక విమోచకుడై ఉన్నాడు. మరియు ఇప్పుడు యోసేపు ఒక విమోచకుడై ఉన్నాడు. అతడు తన ప్రజలను కరువు నుండి రక్షించాడు. దేవుడు అతనికి ఏమి చేయవలసి వచ్చింది? అతను జైల్లో ఉంచాడు. తిన్నగా ఎదురు జైల్లో ఉంచాడు. అవునండి, గుర్తుంచుకోండి, అతడు తన సహోదరుల చేత ఒక ఐగుప్తీయునికి అమ్మివేయబడ్డాడు. వారు అతన్ని పొతేఫరుకు అమ్మివేశారు. పొతేఫర్ అతనికి కొంచెం స్వేచ్ఛ ఇచ్చాడు. మొదటి విషయం నీకు తెలుసా? అది అతని నుండి తీసివేయబడింది. అక్కడ అతడు ఏడుస్తూ ఏడుస్తూ జైల్లో కూర్చున్నాడు. దేవుడు అతన్ని చించివేయవలసి ఉండెను. ఇప్పుడు గమనించండి, ఎల్లవేళలా అతడు జైల్లో అతని దర్శనం చెప్పిన ప్రకారము అతడు సింహాసనం మీద కూర్చుండబోతున్నాడని, అతని సోదరులు అతనికి నమస్కారం చేయబోతున్నారని అతడు గుర్తుంచుకొనగలిగను. కారణము అతని వరము దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నదని అతడు ఎరిగి ఉండెను. మరియు అది నెరవేరవలసి ఉండెనని అతడు ఎరిగి ఉండెను. దేవుని యొక్క వాక్య ప్రకారము ఈ చివరి దినముల్లో దేవుడు ఒక సంఘమును కలిగి ఉండబోతున్నాడని, ఆయన ఒక ప్రజను కలిగి ఉండబోతున్నాడని మనము మనస్సులో ఉంచుకొనగలిగినట్లయితే మంచిది. వాగ్దానం చేయబడిన విషయములన్నీ ఆయన చేయబోతున్నాడు. మనం జీవించున్న సమయంలో ఆయన వాటిని చేస్తానని చెప్పాడు. మనం ఇక్కడ ఉన్నాము. ఆయనతో బంధించబడి ఆయనకు నిజమైన ఖైదీలుగా మనల్ని చేయుటకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. మీరు పాడే ఆ పాత పాట నువ్వు విన్నావా? అప్పుడు నేను దేవునితో మూయబడ్డాను. నేను దేవునితో మూయబట్టుకు ఇష్టపడుచున్నాను. అక్కడే నేను దీన్ని గూర్చి తలంచి ఉన్నాను. నీవు దేవునితో మూయబడిన వాడవై ఇంకా ఏమీ లేదు. కదలమని దేవుడు చెప్పినప్పుడు మాత్రమే నువ్వు కదులుతావు. దేవుడు ఏది చేయమని చెబితే నీవు దాన్ని మాత్రమే చేస్తావు. చూడు, అప్పుడు నీవు దేవునితో మూయబడి ఉన్నావు. ఇప్పుడు గుర్తుంచుకోండి, అతడు ఆలోచించుండెను. అతడు తనకై తానుగా ఒక సంపూర్ణంగా విఫలమైన వాడుగా కూడా ఉన్నాడు. అతడు ఎరిగినదంతా, అతనికి అర్థమైనదంతా సమస్తముతో అతడు సంపూర్ణంగా విఫలమైన వాడుగా మారతాడు. అది పని చేయలేదు. అతడు ఎలాంటి పరిస్థితిలో ఉంచబడి ఉన్నాడనగా అక్కడ అతని మాట ఎవరినో వినరు. అతడు ఒక ఖైదీ. చూడండి,
అతడు ఒక పరిస్థితిలో ఉంచబడి ఉన్నాడు. అనగా అవిశ్వాసులు కూడా అతని మాటను వినరు. నా భావమును నువ్వు చూడగలవా? అతని పరిచర్య ఏ ప్రభావం లేనిదయింది. ప్రజలు వారి తలను త్రిప్పారు. జైలులో అతని మాటను ఎవరినూ లెక్క చేయలేదు. అతని పరిచర్య ఏ మంచి చేస్తుంది? అతడు నిలబడి జైలు వైపు తిరిగి జైలు ఇనుప కడ్డీలకు బోధించాలి. వాళ్ళు వీధి గుండా క్రిందికి నడుస్తున్నారు చూడండి. కానీ అతడు ఒక ఖైదీగా మారాడు. ఆ చక్రము సరిగా తిరుగు వరకు దేవుడు అతన్ని ఒక ఖైదీగా ఉంచాడు. ఆయన అన్నాడు, ఇక్కడ నా మనిషి ఉన్నాడు, మహిమ సంపూర్ణంగా విఫలమైన వాడు. చివరగా దేవుడు అతను జైలు గదిలోనికి వచ్చాడు. పౌలు వలె మిగిలిన వారందరి వలె ఆయన అతని దగ్గరకు వచ్చాడు. అతనిని అక్కడి నుండి బయటికి తీయుటకు అతడు కలిగి ఉన్న వరమును ఆయన వాడుకున్నాడు. అది నిజము. అతన్ని జైలు నుండి ఆయన బయటికి తెచ్చాడు. ఆయన ఏం చేశాడు? అతను జైలు నుండి బయటికి తెచ్చిన వెంటనే అతని ప్రక్కన కూర్చోవటానికి రాజు ద్వారా అతనికి అధికారం ఇవ్వబడింది. జైలు గృహం నుండి ఆయన అతను బయటికి తెచ్చి అతనికి అధికారం ఇచ్చాడు. జైలు గృహం నుండి ఆయన అతను బయటికి తెచ్చి అతనికి అధికారం ఇచ్చను. చివరకు అతడు ఏం చెప్పితే అది నెరవేరవలసి ఉండెను. ఆమెన్. అతడు ఒక ఉద్దేశం కొరకు జన్మించి ఉన్నాడని జైల్లో అతడు ఎడతెగక జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. అతడు రాజు ప్రక్కన కూర్చొనబోచున్నాడు. మిగిలిన వారందరూ అతనికి మోకరించున్నారు. అతని దర్శనము ఆ రీతిగా చెప్పి ఉన్నది. ఆమెన్. అయితే అతని దర్శనము సంపూర్ణంగా నెరవేర్చబట్టుకు ముందు అతడు ఒక ఖైదీగా మారవలసి ఉండెను. ఆమెన్. అతడు ఒక అధిపతిగా మారాడు. అతడు తన జైలు గది నుండి బయటకు వచ్చినప్పుడు అతడు దేవుని యొక్క వాక్యమునకు ఖైదీగా మారాడు. అదేమనగా దేవుడు అతని ద్వారా కదిలినప్పుడు దేవుడు అతని నోటిలో ఉంచిన దాన్ని మాత్రమే అతడు చెప్పగలిగాను. గమనించండి, మోషే తన సొంత ఇష్ట ప్రకారము ఫరో యొక్క అధిపతులను బంధించుటకు అతడు శక్తిని కలిగి ఉండెను. కదులుము అని నీవు ఈ కొండతో మాట్లాడిన యెడల ఫరో అధిపతులను బంధించుటకు అతడు శక్తిని కలిగి ఉండెను. వారు పెద్దలయ్యున్నా లేక పెద్ద పాదిరులైనా రాష్ట్రీయ ప్రతినిధులైనా వారు ఏమై ఉన్నప్పటికీ అతడు అన్నాడు, నేను నిన్ను బంధిస్తున్నాను. వారు బంధించబడ్డారు. అది అంతే అయ్యున్నది. తన సొంత ఇష్ట ప్రకారము తన సొంత మాట చొప్పున అతడు చేయగలడు. ఆమెన్. దేవునికి మహిమ. ఓ, నాకు సరిగ్గా 3 నిమిషాలున్నాయి కాబట్టి నా మాటను పాటిస్తాను. అతడు దేవునికి ఒక ఖైదీగా మారాడని మనం కనుగొంటాము. ఒక ఖైదీ నుండి ప్రపంచమునకు. పౌలు అదే మార్గములో, మోషే అదే మార్గములో తన సొంత ఆలోచనలకు ఒక ఖైదీ, దేవునికి ఒక ఖైదీగా ఉన్నాడు. అతడు బయటకు వచ్చినప్పుడు, అతడు పౌలుగా మారినప్పుడు అతడు దేవుని యొక్క శక్తిని కలిగి ఉండెను. మోషే యొక్క సొంత ఆలోచనను అతడు లోపర్చి ఉన్నాడు. అతడు చించివేయబడి ఉన్నాడు. అతడు క్రీస్తున ఖైదీగా మారాడు. నీవంటావు, క్రీస్తు ఐగుప్తు యొక్క గొప్ప సంపదల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. కాబట్టి అతడు క్రీస్తుకు ఖైదీగా ఉన్నాడు, సరిగ్గా పౌలు వలె. గుర్తుంచుకోండి, ఆ 3 ప్రవక్తలే. చూడండి, దేవుని చిత్తమునకు దేవుని యొక్క మార్గములకు ఒక ఖైదీగా మారుటకు వారి సొంత ఆలోచన చించివేయబడింది. మనకు గుర్తున్నది, తన సొంత మాటతో బంధించుటకు అతనికి శక్తి ఉన్నది. తన సొంత మాట ప్రకారం విప్పుటకు అతడు శక్తిని కలిగి ఉండెను. నా రాజు పేరట నిన్ను విడుదల చేస్తాను అని అతడు చెప్పగలడు. ఆమెన్. ఫరో యోసేపును తన కుమారుడుగా చేసుకున్నాడు. తన ప్రేమ ఖైదీలను క్రీస్తు తన కుమారులుగా చేస్తున్నాడు. ఆయన కలిగి ఉన్న అదే శక్తిని ఆయన వారికి ఇస్తున్నాడు. పరిశుద్ధ యోహాను 14:12 ప్రకారము, నా యందు విశ్వాసముంచువాడు, చూడండి, నేను చేయి క్రియలు అతడును చేయను, వీటికంటే మరి ఎక్కువ చేయను. క్రీస్తు యొక్క ప్రేమ ఖైదీలు వారి రాజు ద్వారా శక్తివంతులుగా చేయబడుచున్నారు. ఆమెన్. ఈ కొండతో ఎత్తబడుము అని చెప్పి హృదయంలో సందేహింపక, నీవు చెప్పినది జరుగునని నమ్మిన యెడల నీవు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న యెడల మీరు నాతో విజోడుగా ఉన్నట్లయితే, కారణము ఆయన మరియు ఆయన మాట ఒక్కటే. ఆదియందు వాక్యముండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. మీరు నాయందును ఇక్కడ మరియు అక్కడ కాదు, నాయందు నా వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు చేయబడును. ఆయన శక్తిని కలిగి ఉన్నాడు. గమనించండి, అతడు బయటికి రాకమునుపు అతడు బయటకు కొనిపోబడి క్షౌరం చేయబడవలసి ఉండెను. అతడు రాజును కలుసుకొనక మునుపు కొన్ని విషయములు క్షౌరం చేయబడవలసి ఉండెను. చూడండి, ఓ దేవుడు తన ప్రజలను బయటికి తీసుకుని వెళ్ళి ఆ విధంగా వారి సొంత ఇష్టములను కొన్నిటిని క్షౌరం చేస్తాడు. ఆ విధంగా వారు కోరినది వారు చేయలేరని ఆయన వారికి చూపుతున్నాడు. నా భావం నీకు తెలిసిందా? వారు కోరినది చేయుటకు వారికి ఇప్పుడు స్వేచ్ఛ లేదు. వారు క్రీస్తుకు ప్రేమ బానిసగా సంపూర్ణమైన శక్తిలోనికి రాకముందు వారు క్షౌరం చేయబడి హాజరుపరచబడవలసి ఉన్నది. కొన్నిసార్లు ఆయన వారిని అరణ్యానికి తీసుకుని వెళతాడు. దాన్ని చేయటానికి వారిని క్షౌరం చేయవలసి ఉన్నది. తరువాత వారిని బయటికి తెచ్చి వారు ఏ ఉద్దేశము నెరవేర్చుటకు నిర్దేశించబడ్డారో దానికి ఆయన వారిని అభిషేకించును. నా భావం చూశారా సోదరులారా? మనము అంత్యకాలంలో ఉన్నాం. గుర్తుంచుకోండి, అన్ని ఇతర సమయములలో ఆయన దాన్నే చేశాడు. ఆయన ఎల్లప్పుడూ ఒక మనిషిని తీసుకుని అతనిని ఆయనకు ఖైదీగా చేస్తాడు. తన వారిని విడిచిపెట్టినట్లు చేస్తాడు. దేవుని యొక్క చిత్తమును గ్రహించుటకు గాను మరియు దేవుణ్ణి వెంబడించుటకు అతడు ఎరిగిన సమస్తమును, అతడు పొందిన తరబీతునంతా అతడు విసర్జించవలసి ఉన్నది. మానవుడు చేసేదాన్ని మరియు దేవుణ్ణి ఒకేసారి అతడు వెంబడించలేడు. అది ఒకరికి మరొకరికి ఎంతో వ్యతిరేకంగా ఉన్నది. నీ ఒకేసారి తూర్పు మరియు పడమరకు వెళ్ళలేవు. నీ ఒకేసారి కుడివైపునకు మరియు ఎడం వైపునకు వెళ్ళలేవు. నీవు ఒకేసారి మంచి మరియు చెడు చేయలేవు. నీ ఒకేసారి మనిషిని మరియు దేవుణ్ణి వెంబడించలేవు. లేదండి, నీవు దేవుణ్ణి గాని లేక మనిషిని గాని వెంబడిస్తావు. ఇప్పుడు అలాగైతే నీవు దేవుణ్ణి వెంబడిస్తూ నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నట్లయితే అప్పుడు నీవు ఆ దేవునికి, ఆ వాక్యమునకు, ఆయన చిత్తమునకు ఒక ఖైదీగా మారతావు. ఏమి చెప్పినప్పటికీ లెక్కాదు, నీవు దానికి ఒక ఖైదీగా మారతావు. వినండి, మనము అంత్యకాలంలో ఉన్నాము. చివరి నిమిషములు ఎగిరిపోవచ్చుండగా నేను గౌరవంతో మరియు మర్యాదతో దీన్ని చెప్పగోరుచున్నాను. చూడండి, నా ఉద్దేశంలో దేవుడు ఈ చివరి దినమున తప్పక ఏమి చేయుచున్నాడనగా పంట కోయిట కొరకు ఒక సాధనమును వెదుగుచున్నాడు. కళ్ళమును నూర్చుటకు ఆయన తప్పక ఒక సాధనమును కనుగొనాలి. ఏ వ్యవసాయదారుడైనా పంట కోయిటకు వెళ్ళేటప్పుడు ఒక సాధనమును అతడు కలిగి ఉండవలసి ఉన్నది. నిశ్చయముగా అతడు పొదునైన కొడవలను గాని ఇంకా ఏదైనా సాధనమును ఆ గోధుమలను తూర్పారబొట్టుకు కావాలి. మరియు పంట ముదిరింది. దేవా, మమ్మును నీ చేతిలోనికి తీసుకొనుము. నీ ప్రేమకు అమ్మబడిన దాసులుగా మమ్మును చేయము. మేము నివసిస్తున్న ఈ పాపంతో శపించబడిన ఈ భూమి మీద యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని గ్రహింపు కలుగు చేయుటకు మమ్మును సాధనములుగా వాడుకొనండి. నా మట్టుకైతే దేవా, ఓ ఖైదీగా ఉండనిము. నా సోదరులందరూ నన్ను త్రోసివేసినా, నా స్నేహితులందరూ నన్ను త్రోసివేసినా, నేను యేసుక్రీస్తుకు, ఆయన వాక్యమునకు ఓ ఖైదీగా ఉంటాను. పరిశుద్ధాత్మ ద్వారా నేను వాక్యమునకు జీను కట్టబడతాను. ఆయన చేస్తానని చెప్పిన అవే కార్యములు పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును రుజువు చేయటం చూస్తాను. నేను యేసుక్రీస్తుకు ఓ ఖైదీగా ఉండగోరుచున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మనము తల్ల వంచి ఉండగా నేను ఆశ్చర్యపడుచున్నాను. మనము కలిగి ఉన్న ఆశయము ఇంకా ఏదైనా ఉన్నదా? ఇంకా అది ఏదైనా స్వార్థపూరితమైనదున్నదా? అలాగైతే నీవు దాన్ని ప్రక్కకు పెట్టుము. ఇక్కడ ఎవరైనా యవనస్తుడు ఈ రాత్రి చుట్టూ చూసి నేను పెద్దవాడినైన తర్వాత నేను ఫలానాగా ఉండబోతున్నాను అని అంటాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తము కదులుటను నీవు స్పృశించుతున్నట్లయితే నేను ఆశ్చర్యపోతున్నాను. లేదు లేదు అని చెప్పు. నా ఆశయములను నేను పోగొట్టుకున్నాను. కొన్ని దినముల నుండి పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుచున్నాడు. ఈ చివరి దినముల్లో ఒక
నోచ్చబడు ఆయుధంగా ఉండుటకు నేను దేవునికి నన్ను నేను లోపర్చుకొనుచున్నాను. ఒక యవన బాలిక నేను ఒక చక్కని గుణశీలము గల స్త్రీగా ఉండాలనుకుని గోరువారు, లేక ఓ చక్కని శ్రీమతిగా ఉండాలనుకుని గోరువారు, లేక ఒక రోజున హాలీవుడ్ను నా వృత్తిగా చేసుకొనుకోవాలనుకునేవారు. నీ ఆశయాన్ని దేవుని సన్నిధిలో ఆయన వాక్యమునకు అప్పగించుకొని నీ సొంత జీవితంలో దేవుని యొక్క పిలుపును వినగోరుచున్నావా అని నేను ఆశ్చర్యపోతాను. నీవు ఎవరో దేవునికి తెలుసు. ఇక్కడ దగ్గరలో ఒక సేవకుడు, ఓ పరిచారకుడు, ఒక పనివాడు ఎక్కడైనా సంఘములో ఉన్నారా అని నేను ఆశ్చర్యపోతాను. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాను. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో 3వ వంతు ప్రజలు నాకు తెలియదు. ఇక్కడున్నవారు ఈ గుప్పిడి మంది తప్ప. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడా అని నేను ఆశ్చర్యపోతాను. ఎవరేం చెప్పినను నేను లెక్క చేయను. ఇప్పుడు నేను దేవుని బానిసను అని ఇష్టపూర్వకంగా చెబుతావా? ఏమైనప్పటికీ లెక్క కాదు. నేను ఆయన వాక్యమును బోధిస్తాను. నా సంస్థ నన్ను బయటికి తోసివేసినప్పటికీ నేను లెక్క చేయను. నేను ఇంకను దేవుని యొక్క వాక్యంతో నిలిచి ఉండగూర్చున్నాను. నేను దాన్నే చేస్తాను. నా ఇష్టము దేవుని యొక్క ఇష్టమైనది, దేవుని ఇష్టము నా ఇష్టమైనది. నేను యేసుక్రీస్తు ఖైదీగా ఉండబోతున్నాను. ఆయన కృపను బట్టి, ఆయన సహాయం ద్వారా నేను దాన్ని చేస్తాను. మన తల్ల వంచి ఉండగా దాన్ని ఆలోచించండి. ఈ రాత్రి మీలో ఎంతమందికి ఆ ఆశయం ఉన్నది? నీ చేతిని ఎత్తగలవా? నా చేయి కూడా ఎత్తుచున్నాను. నా సమస్తమును నేను అప్పగిస్తాను. మన తల్ల వంచి ఉండగా మెల్లగా నీవు దాన్ని ఆలోచిస్తూ ఉండగా, నీవు ప్రార్థన చేయుచుండగా, నా సమస్తమును నీకిచ్చున్నాను, నా సమస్తమును నీకిచ్చున్నాను. అంతా నీకే నా ధన్యమైన రక్షకుడా. నా సమస్తమును నీకిచ్చున్నాను. నా సమస్తం నీకు నిజంగా దాని భావం అదేనా? నేను ఖైదీగా ఉండగూర్చున్నానని నేను, ప్రభువా నన్ను తీసుకో, ఈ రాత్రి నన్ను కుమ్మరివానింటికి తీసుకుని వెళ్ళు, నన్ను పూర్తిగా విరుగ్గొట్టుము, మరలా తిరిగి నన్ను మలుచుము. నీకే నా ధన్యమైన రక్షకుడా, నా సమస్తమును నీకిచ్చున్నాను. పరలోక తండ్రి, పాట కొనసాగుచుండగా అది ఈ సమయంలో ఎంతో లాభకరమైంది. అదేమనగా ఈ పాటతో బ్రద్దలై ఒక క్షణము నీతో మాట్లాడతాను. ప్రజలు ఆలోచిస్తూ ఉండగా నా సమస్తమును నీకిచ్చున్నాను. తండ్రి, ఇదే మా యొక్క చివరి అవకాశం వలె మేము దీన్ని చేయుదుముగాక. మేము యథార్థంగా ప్రభు యొక్క బలి యొద్దకు వచ్చుదుముగాక. ఉతకబడిన వస్త్రములతో, కడుగుబడిన ఆత్మలతో, కడుగుబడిన చిత్తములతో, కడుగుబడిన ఆశయాలతో మమ్ములను మేము నీకు ఇచ్చుకొందుముగాక. దేవుడు తన వాక్యమును తీసుకొని దేవుని వాక్యంతో ఏకంగా మనలను విజ్జోడుగా చేయనుగాక. దేవుడు తన వాక్యమును తీసుకొని దేవుని వాక్యముతో ఏకముగా మనలను విజ్జోడుగా చేయనుగాక. విజ్జోడు ములు శబ్దము మన హృదయముల చుట్టూ పరిశుద్ధాత్మను మ్రోగించుండగా ఈ రాత్రి నుండి నీ వాక్యమునొద్ద నేను నిన్ను తీసుకుంటాను. ఇప్పుడు నీ సొంత ఆలోచన చేయవద్దు. నా తలంపులను తలంచుము, నా చిత్తమును తలంచుము. నేను నిన్ను నడిపిస్తాను. దేవా, దాన్ని దయచేయము. అది ప్రతి ఒక్కరి అనుభవంగా ఉండునుగాక. ఇక్కడ యవనస్తులు కూర్చుని ఉన్నారు, భార్యాభర్తలు. కొందరు భార్యాభర్తలు కాబోచున్నారు. అక్కడ వృద్ధులు కూర్చుని ఉన్నారు. మార్గమంతటి గుండా సేవకులై ఉన్నారు. ప్రభువా, ఇక్కడ సోదరుడు నెవిల్ మరియు నేను నిచ్చెన పైకి వస్తున్నాము. మా దినములు లెక్కించబడి ఉన్నవి. ఇది వరకు వేస్తున్నప్పటికంటే మా అడుగులు ఇంకా జాగ్రత్తగా వేయుచున్నాము. మేము ఎక్కడ అడుగు వేస్తామో గమనిస్తాము. ఒకప్పుడు ఉన్నట్లుగా భౌతికంగా మాట్లాడితే అంత నిశ్చయమైన పాదములు లేవు. కానీ ప్రభువా, ఆ మత్యమైన జీవితము మాసిపోవచ్చుండగా మా చేతిని పట్టుకొని ఉన్న నీవు లేకుండా మా పాదములు స్థిరముగా ఉండవు. దేవా, ఇప్పుడు మమ్మను తీసుకొనుము. నీవు తీసుకొనవా? మా హృదయములను మరియు మా చిత్తమును నీ సొంత చేతిలోనికి తీసుకొని ఈ రాత్రి నీ వాక్యమునకు, క్రీస్తుకు మమ్మను ఖైదీలుగా మారనిమ్ము. మేము దైవభక్తితో కూడిన జీవితములు జీవించుదుముగాక. ఈ స్త్రీలు, ఈ యవన స్త్రీలు, ఈ యవన పురుషులు, బాలురు మరియు బాలికలు ప్రభువా,
వారి జీవితములను నీకిచ్చుదురుగాక. వారి ఆశయము యేసును సేవించే ఆశయముగా మారునుగాక. ఆయన దైవిక కృపకు మరియు ఆయన చిత్తమునకు మనము ఒక ఖైదీగా మారుదుముగాక. ప్రభువా, దాన్ని దయచేయము. ప్రభువా, నేను ఎరిగినదంతయు అదియే. ఈ చిన్న విరిగిన మాటలను నీవు తీసుకొని వాటిని సరిగా ఏకము చేయము. ఏలైనగా ఇక్కడ వేడిగా ఉన్నది, ప్రజలు వినగోరుచున్నారు, కానీ చాలా వేడిగా ఉన్నది. అనేక మంది ఇళ్లకు వెళ్ళి పెందలకడ పనికి వెళ్ళవలసినది. ఆ విత్తనములు వారి హృదయములో ఉంచుము. ఒక ఖైదీగా ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పండి, ఈ మధ్యాహ్నము లేక ఈ సాయంకాలము వారు మోకరించక ముందు పడక ప్రక్కన ఒకరి వైపు ఒకరు చూస్తూ, ప్రియా, ఈ రాత్రి సంగతి ఏమిటి? మనము నిజంగా క్రీస్తుకు మరియు ఆయన చిత్తమునకు నిజముగా ఖైదీలుగా మారామా, లేక మన సొంత ఇష్ట ప్రకారం పనిచేద్దామా? ప్రతి చోట యవన స్త్రీలు, యవన పురుషులు, ప్రతి చోట విశేషంగా ఈ రాత్రి వాక్యమును వినవారు తమను తాము అదే ప్రశ్న అడుక్కుందురుగాక. నేను నా సొంత జీవితమును విసర్జించి ఒక ఖైదీగా మారుటకు ఇష్టపడుచున్నానా? తన ప్రాణమును కాపాడుకునివాడు దాన్ని పోగొట్టుకొను, కాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని పొందును. తండ్రి, అది మాకు తెలుసు. నీ ఖైదీగా మారి మా సొంత ఆశయాలను, మా సొంత కోరికలను మేము కోల్పోయినప్పుడు అప్పుడు మేము నిత్యజీవమును కలిగి ఉంటాము. ప్రభువా, దాన్ని దయచేయము. నేనెరిగిన ఒక్క సంగతి, దానిని నీ చేతిలోనికి అప్పగించుటే అది ఫలించి ఈ చివరి దినం పంట కొరకు గొప్ప పరిక్రమలను ముందుకు తెచ్చునుగాక. స్త్రీలు మరియు పురుషులు, బాలురు మరియు బాలికలు సంపూర్ణంగా దేవుని చిత్తమునకు లోపరచబడి యేసుక్రీస్తుకు, ఆయన ప్రేమకు, దైవిక ప్రేమ బంధకములతో సంకెళ్ళు వేయబడి క్రీస్తుకు ఖైదీలుగా మారుదురుగాక. మేము ఆయన నామములో అడుగుచున్నాము. నా సమస్తమును నీకిచ్చున్నాను. మనము నిలబడదాం. నా సమస్తము నీకిచ్చున్నాను. అంతా నీకే. మన కన్నులు మూసుకొని మన చేతులను పైకెత్తి దాన్ని మరలా చెబుదాం. నా సమస్తము నీకిచ్చున్నాను. నా సమస్తము నీకిచ్చున్నాను. అంతా నీకే, నా ధన్యమైన రక్షకుడా. నా సమస్తము నీకిచ్చున్నాను. సెలవు తీసుకుని పాటను పాడకముందు మనము తల్లు ఉంచినట్లయితే యేసు నామమును నీతో తీసుకుని వెళ్ళుము. నేను ఇక్కడ ఉన్న ఈ సోదరుని అడగబోచున్నాను. ఆయన పేరును నేను మర్చిపోయాను. చీకటి మీదికి వస్తున్నదని సాక్ష్యమిచ్చిన సహోదరి స్వస్థపడి ఉన్నది. గుర్తుంచుకోండి, వెనుకకు చూస్తూ ఉండగా తెర వెళ్ళిపోయింది. ఆమె విశ్వాసం దాన్ని చేసింది. సోదరుడా, ప్రార్థనతో ముగించి మాకు సెలవిస్తారా? దేవుని దీవెనలు మా పైన అడగండి.